హలో చిల్డ్రన్, సీక్వెన్స్ లో మనం 1 by 1 చాప్టర్స్ కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాం కదా. దీక్ష చేపట్టాం. సో ఈ దీక్షలో పీరియాడిక్ క్లాసిఫికేషన్, కెమికల్ బాండింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసేసి సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఇన్ కెమిస్ట్రీ 3 చాప్టర్స్ అయితే మనం కంప్లీట్ చేసుకున్నాం. సో ఇవాళ మనం చెప్పుకునే చాప్టర్ సొల్యూషన్స్. షార్ట్ టర్మ్ కి షార్ట్ కట్ లో సొల్యూషన్స్ ని ఎంత ఫాస్ట్ గా మాక్సిమం చెప్పాలో అంత ఫాస్ట్ గా ట్రై చేస్తున్నాం. ఓకేనా? సో కాన్సెప్ట్ విత్ ప్రాబ్లం రెండు మీకు ఈ వీడియోలో దొరుకుతాయి కాబట్టి స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వీడియోని కొంచెం మీరు కావాలంటే 1.5x 2x స్పీడ్ పెట్టుకునైనా మొత్తం వినడానికి ట్రై చేయండి. వింటే 100% నేను పక్కా గ్యారంటీ అయితే ఇస్తాను. 1 బిట్ ఈజీగా చేస్తారు ఎంసెట్ లో, 1 బిట్ మెయిన్స్ లో, 2 బిట్స్ నీట్ లో. ఓకేనా? సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. అదే సొల్యూషన్స్. మరి సొల్యూషన్ అంటే ఏంటి? జనరల్ గా మిక్చర్ ఆఫ్ సొల్యూట్ అండ్ సాల్వెంట్. సొల్యూట్ అనేది మైనర్ క్వాంటిటీ, సాల్వెంట్ అనేది మేజర్ క్వాంటిటీ. క్లియర్? ఈ సొల్యూషన్స్ జనరల్ గా మనకి 3 వేస్ లో కేటగిరైజ్ చేసాం. సో సొల్యూషన్స్ ని 3 వేస్ లో క్లాసిఫై చేసాం. అవే ట్రూ సొల్యూషన్స్, కొల్లాయిడల్ సొల్యూషన్స్ అండ్ సస్పెన్షన్స్. సో ట్రూ సొల్యూషన్స్ గురించే మన ఈ సొల్యూషన్ చాప్టర్ అంతా డీల్ చేస్తుంది. ఏంటి మరి ట్రూ సొల్యూషన్స్ అంటే? హోమోజీనియస్ మిక్చర్ ఆఫ్ సొల్యూట్ అండ్ సాల్వెంట్. మరి కొల్లాయిడల్ సస్పెన్షన్ ఏంటి అంటే హెటిరోజీనియస్ మిక్చర్. బానే ఉంది. ఎగ్జాంపుల్స్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి. ట్రూ సొల్యూషన్స్ లో ఎగ్జాంపుల్ మనకి షుగర్ తీసుకుందాం. సాల్ట్ వద్దు. షుగర్ ప్లస్ వాటర్. షుగర్ ని వాటర్ లో వేసి కలిపాం. ఏమవుతుంది? కంప్లీట్ గా డిజాల్వ్ అవుతుంది కదా. అంటే అది హోమోజీనియస్ గా మిక్స్ అయింది కాబట్టి దాన్ని మనం హోమోజీనియస్ మిక్చర్ అన్నాం. అదే కొల్లాయిడల్ సొల్యూషన్స్ కి స్టార్చ్ పిండిని తీసుకెళ్లి నీళ్ళలో కలపండి. ఏమవుతుంది? కాసేపటి ఫస్ట్ కరిగిపోయినా కాసేపటికి పిండి కిందకి నీళ్లు పైకి తేలుతాయి. అంటే హోమోజీనియస్ గా మిక్స్ కాలేదు. హెటిరోజీనియస్ మిక్చర్. సస్పెన్షన్స్ కి ఎగ్జాంపుల్ శాండ్ ఇన్ వాటర్. ఇసుకని నీళ్ళలో వేసి కలిపండి. గంట 2 గంటలు సంవత్సరం కలిపినా కిందకెళ్ళి సస్పెండ్ అవుతాయి. అట్లాంటి వాటిని ఏమంటాం? సస్పెన్షన్స్. సో ఈ చాప్టర్ లో మనం మాట్లాడుకునేది ఏంటి? ట్రూ సొల్యూషన్స్. క్లియర్? ఈ సొల్యూషన్స్ చాప్టర్ లోనే ఫస్ట్ టాపిక్స్ అన్ని రాసాం మీకోసం. ఏమేంటివి? సొల్యూషన్స్ అండ్ టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్, expressing concentration terms, solubility, vapor pressure, ideal and non-ideal solutions, colligative properties and abnormal colligative properties. చూసారా? 7 టాపిక్స్ ఉన్నాయి. చెప్పడానికి సొల్యూషన్స్ అనేది కొంచెం పెద్ద చాప్టరే. ఈ 7 టాపిక్స్ లోంచి మనకి ఎయిదర్ 1 or 2 బిట్స్ అనేవి వస్తాయి. అందుకని మాక్సిమం సొల్యూషన్స్ అందరూ స్కిప్ చేస్తుంటారు. నేనేమంటున్నాను, మనం ఫాస్ట్ గా చేసుకుందాం. టాపిక్ వైజ్ గా, బిట్స్ వైజ్ గా చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఓకేనా? సో ఫస్ట్ సొల్యూషన్స్ అండ్ టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్. సొల్యూషన్ అంటే ఏంటి? ఇప్పుడే చెప్పుకున్నాం కదా. హోమోజీనియస్ మిక్చర్ ఆఫ్ 2 or more components which has uniform position and show identical properties ఎంటైర్ త్రూ అవుట్ ది ఫేజ్. మొత్తం ఐడెంటికల్ ప్రాపర్టీస్ ని షో చేస్తుంది. మేజర్ క్వాంటిటీ సాల్వెంట్, మైనర్ క్వాంటిటీ సొల్యూట్. 2 కాంపౌండ్స్ ఉంటే ఆ సొల్యూషన్స్ అంటాం బైనరీ సొల్యూషన్స్. మరి నేచర్ లో మనకి 3 స్టేట్స్ ఉంటాయి. ఏమేంటివి? సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్. సో ఈ ఎగ్జాంపుల్స్ ని బేస్ చేసుకుని మనకి బిట్ అడిగే ఛాన్స్ ఉంటుంది. జనరల్ గా సాల్వెంట్ అంటే మేజర్ క్వాంటిటీ. అలా సాలిడ్ సొల్యూషన్స్, లిక్విడ్ సొల్యూషన్స్, గ్యాసియస్ సొల్యూషన్స్. సో ఇక్కడ చూడండి, సాలిడ్ ఇన్ సాలిడ్, లిక్విడ్ ఇన్ సాలిడ్. ఇంపార్టెంట్ యాక్చువల్ గా ఇక్కడ మనకి గ్యాస్ ఇన్ సాలిడ్. సో దాన్నే ఇక్కడ మీకోసం రాస్తున్నాను. నేను ఏం రాస్తున్నాను? హైడ్రోజన్ గ్యాస్ absorption of hydrogen gas on platinum or palladium surface is known as occlusion. ఇది మనకి ఇంపార్టెంట్. అంటే ఇక్కడ ఈ సొల్యూషన్స్ ఏ సొల్యూషన్స్ అవుతాయి మనకి? సాలిడ్ అనేది మేజర్, మైనర్ ఏంటి? గ్యాస్ ఇన్ సాలిడ్. మేజర్ సాలిడ్ కదా, అవి సాలిడ్ సొల్యూషన్స్. క్లియర్? అండ్ అలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ అడిగే ఛాన్స్ ఉంది. ఎగ్జాంపుల్స్ నుంచి మనకి బిట్ అయితే రావచ్చు ఈ టేబుల్ నుంచి. సో ఇంపార్టెంట్ టాపిక్ స్టార్ట్ చేసేద్దాం. అదే కాన్సంట్రేషన్ టర్మ్స్. కాన్సన్ట్రేటెడ్ గా వినండి.
జనరల్ గా ఈ కాన్సన్ట్రేషన్ టర్మ్స్ మనకి మొత్తం 8 కాన్సన్ట్రేషన్ టర్మ్స్, 8 కాన్సన్ట్రేషన్ టర్మ్స్. ఆ 8 కాన్సన్ట్రేషన్ టర్మ్స్ ని మనం 2 వేస్ లో డివైడ్ చేసాం. అదే టెంపరేచర్ డిపెండెంట్ కాన్సన్ట్రేషన్ టర్మ్స్, టెంపరేచర్ ఇండిపెండెంట్ కాన్సన్ట్రేషన్ టర్మ్స్. మరి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినేషన్ ఏంటి కాన్సన్ట్రేషన్ టర్మ్ కి? కాన్సన్ట్రేషన్ టర్మ్స్ ఆర్ డిఫరెంట్ వేస్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ ద అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ప్రెసెంట్ ఇన్ ఏ గివెన్ క్వాంటిటీ ఆఫ్ సాల్వెంట్ ఆర్ సొల్యూషన్. అంటే జనరల్ గా కాన్సన్ట్రేషన్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే సొల్యూట్ పార్టికల్స్ మీద డిపెండ్ అవుతుంది. ఎంత అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ఉంది అని మనం ఎక్స్ప్రెస్ చేసేదే కాన్సన్ట్రేషన్. సో దీన్ని 2 వేస్ లో క్లాసిఫై చేసాం. ఎట్లా? టెంపరేచర్ డిపెండెంట్ కాన్సన్ట్రేషన్ టర్మ్స్, టెంపరేచర్ ఇండిపెండెంట్ కాన్సన్ట్రేషన్ టర్మ్స్. డిపెండెంట్ లో చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ 4 కాన్సన్ట్రేషన్ టర్మ్స్. అదే వెయిట్ బై వాల్యూమ్ పర్సంటేజ్, వాల్యూమ్ బై వాల్యూమ్ పర్సంటేజ్, మొలారిటీ, నార్మాలిటీ. క్లియర్? మాస్ బై అంటే W బై W పర్సంటేజ్, మొలాలిటీ, మోల్ ఫ్రాక్షన్, ppm. 1 by 1 డెఫినేషన్స్ తో చూసేద్దాం. 3 పర్సంటేజెస్ ఉన్నాయి ఇక్కడ మనకి. ఏవేంటివి? వెయిట్ బై వెయిట్, వెయిట్ బై వాల్యూమ్, వాల్యూమ్ బై వాల్యూమ్. న్యూమరేటర్ ఇండికేట్ చేస్తుంది అమౌంట్ ఆఫ్ సొల్యూట్ గురించి. డినామినేటర్ ఇండికేట్ చేస్తుంది సొల్యూషన్ గురించి. క్లియర్? సో W by W పర్సంటేజ్ అంటే ఏంటి? మాస్ ఆఫ్ ది సొల్యూట్ బై మాస్ ఆఫ్ ది సొల్యూషన్ ఇంటూ 100. సేమ్ వాల్యూమ్ ఆఫ్ ది సొల్యూట్ బై వాల్యూమ్ ఆఫ్ ది సొల్యూషన్ ఇంటూ 100. వెయిట్ బై వాల్యూమ్ అంటే న్యూమరేటర్ లో వెయిట్, డినామినేటర్ లో వాల్యూమ్. సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ లాగా చూద్దాం. ఇక్కడ మీకు ఒక పేజ్ యాడ్ చేద్దాం. ఇక్కడ మనం సపోజ్ వాడిచ్చాడు 8% W by B అంటే దాని మీనింగ్ ఏంటి? 8 grams ఆఫ్ పైన ఫస్ట్ W సొల్యూట్ గురించి చెప్తుంది. 8 grams ఆఫ్ సొల్యూట్ dissolved in 100 ml of solution. 8 grams of solute dissolved in 100 grams of solution. అర్థమైందా? అంటే వాడిచ్చిన ఈ చిన్న క్లూ లో సొల్యూట్ వెయిట్ ఇచ్చాడు, సొల్యూషన్ వాల్యూమ్ ఇచ్చాడు. అర్థమైందా? మొత్తం ద వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఈస్, ది వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఈస్ అనుకుంటూ మనకి ఏమి ఇవ్వడు. క్లియర్? అలా ఇచ్చినప్పుడు దాన్ని బట్టి మనమే డిజైన్ చేసుకోవాలి. నెక్స్ట్ పార్ట్స్ పర్ మిలియన్. మిలియన్ అంటే 10 power 6. డైరెక్ట్ ఫార్ములా గుర్తుంచుకోండి, దీని గురించి డెప్త్ గా క్వశ్చన్స్ అయితే రావట్లేదు. సో పీపీఎం అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ వన్ కాంపోనెంట్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ ఆల్ కాంపోనెంట్స్ ఇంటూ 10 power 6. దాన్నే 10 power 6 అంటే ఏంటి మనకి? పార్ట్స్ పర్ మిలియన్. క్లియర్? మోల్ ఫ్రాక్షన్ నెక్స్ట్ స్లైడ్ లో చూసుకుందాం, వరుసగా వద్దాం. ఫస్ట్ వన్ మొలారిటీ. సో మనం ఇప్పుడు ఏమేమి చదువుకున్నాం? వెయిట్ బై వెయిట్, వెయిట్ బై వాల్యూమ్, వాల్యూమ్ బై వాల్యూమ్, ppm. ఈ 4 ఏంటంటే మైనర్ క్వాంటిటీస్ లాగా, ఎక్కువ అంత ఇంపార్టెంట్ కాదు, బట్ దాన్ని బేస్ చేసుకుని ఈ మొలారిటీ వాటి ప్రాబ్లమ్స్ చేస్తాం. మేజర్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ లో మాక్సిమం పాసిబిలిటీ ఉన్న టాపిక్ మొలారిటీ. మొలారిటీని దేంతో ఇండికేట్ చేస్తాం మనం? క్యాపిటల్ M. సో మొలారిటీ అంటే డెఫినేషన్ ఏంటి? మొలారిటీ ఈస్ ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ present in 1 liter of the solution, N by V. Molarity is equal to N by V. మరి నెంబర్ ఆఫ్ మోల్స్ కి నేను 3 ఫార్ములాస్ అయితే చెప్పాను కదా ముందు చాప్టర్ లో, సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఇన్ కెమిస్ట్రీలో. ఇక్కడ నేను వాడుతున్నాను ఫస్ట్ ఫార్ములా. N అంటే మొలారిటీ, మీకోసం ఫార్ములా, ఎలాబరేటెడ్ ఫార్ములా. M is equal to weight by gram molecular weight into 1000 by volume in ml, మిల్లీలీటర్స్ లో. ఎందుకు? మాక్సిమం వాల్యూమ్ మనకి మిల్లీలీటర్స్ లో ఇస్తాడు, అందుకని మనం ఎక్కువగా యూజ్ చేసే ఫార్ములా ఇదే. క్లియర్? సో దీని రిలేటెడ్ గా ఒక ప్రాబ్లం చూద్దాం. ఏమి ఇచ్చాను? ది అప్రాక్సిమేట్ మొలారిటీ ఆఫ్ ఏ సొల్యూషన్ ఈజ్ మోల్ పర్ లీటర్ దట్ కంటైన్స్ 13.50 grams of NaCl dissolved in 452 ml of water is. అంటే వెయిట్ ఇచ్చాను, వాల్యూమ్ ఇచ్చాను, ఏం క్యాలిక్యులేట్ చేయమంటున్నాను? మొలారిటీ. సొల్యూషన్ పెట్టుకోండి, ప్రాబ్లం చేయండి. మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఫార్ములా వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000 బై వాల్యూమ్ ఇన్ ml. వెయిట్ ఎంత ఇచ్చాను? 13.50. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్, NaCl గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఎంత? Na23, క్లోరిన్ 35.5. సో ఎంత అవుతుంది? యాడ్ చేసుకుంటే మనకి 58.5
5. ఇక్కడ ఎంత వచ్చింది ఇప్పుడు 58.5 ఇంటూ 1000 బై వాల్యూమ్ ఎంత ఇచ్చాను 452. అప్రోచ్ చేసుకుందాం. పైన ఎంత అవుతుంది 135, ఇక్కడ 585, 1000, 450 వేసుకుందాం అప్రోక్స్ గా. 0 క్యాన్సిల్. 135 మాక్సిమం 4 టైమ్స్ పోతుంది. ఓకే 425 జా, 55 జా, 59 జా. సో మాక్సిమం ఎంత వచ్చింది మనకి 5/9. క్యాలిక్యులేషన్ కొంచెం ఫాస్ట్ చేసుకుంటూ ఉండండి. సో ఏమొస్తుంది 0.5 అంటే 9/9 0.51 అప్రోక్స్. అర్థమైంది కదా. మొలారిటీ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ ఫార్ములా వేసి వాడు ఇచ్చిన వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ సోడియం కార్బోనేట్? ఇక్కడ వెయిట్ క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ సోడియం కార్బోనేట్ ప్రెసెంట్ ఇన్ 250 ml ఆఫ్ 0.2 మోలార్ సొల్యూషన్? అరే మొలారిటీ ఇచ్చేసాడు, వెయిట్ క్యాలిక్యులేట్ చేయాలి. Na2CO3 సోడియం కార్బోనేట్ యొక్క గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ క్యాలిక్యులేట్ చేయాలి. అండ్ నెక్స్ట్ వాల్యూమ్ ఇచ్చేసాడు. ఈజీ కదా. ఏంటి ఫార్ములా? మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000 బై వాల్యూమ్ ఎంత ఇచ్చాడు 250, మొలారిటీ ఎంత ఇచ్చాడు 0.2, W బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ Na2CO3. కొన్ని మాక్సిమం గుర్తుండిపోవాలి. సోడియం కార్బోనేట్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ యాక్చువల్ గా ఎంత వస్తుందో తెలుసా? 106 రావాలి మనకి. 2 ఇంటూ 23 ప్లస్ కార్బన్ ఎంత 12 ప్లస్ 3 ఇంటూ ఆక్సిజన్ ఎంత 16 యాడ్ చేసుకుంటే మనకి ఎంత వస్తుంది 106. సబ్స్టిట్యూట్ చేయండి. 106 ఇంటూ 1000 బై 250, 0 క్యాన్సిల్, 25 4 జా, W ఈజ్ ఈక్వల్ టు 106 ఇంటూ 0.2 అంటే 2 ఇంటూ 106 బై 10. 2 5 10, 5 2 10, 5 1 5, 5 2 10, 21.2 గ్రామ్స్. క్లియర్. సో ఇలా సింపుల్ ప్రాబ్లమ్స్ ని ఈజీగా చేసేయచ్చు. నెక్స్ట్ మొలాలిటీ. ఫస్ట్ మొలారిటీ డెఫినేషన్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయింది కదా. నెక్స్ట్ ఇస్ ద మొలాలిటీ డినోటెడ్ విత్ స్మాల్ m. మొలాలిటీ అనేది నేను ఇందాక అన్నాను న్యూమరేటర్ సొల్యూట్, డినామినేటర్ సొల్యూషన్. ఒక మొలాలిటీలో మాత్రం డినామినేటర్ చెప్తుంది సాల్వెంట్ యొక్క వెయిట్. క్లియర్. సో మొలాలిటీ ఫార్ములా ఏంటి? నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ కేజీ. మరి ఎలాబరేటెడ్ ఫార్ములా చూడండి. ఏంటి? నెంబర్ ఆఫ్ మోల్స్ కి వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ మేడం ఇంటూ గ్రామ్స్ లో ఉంది వెయిట్ ఆఫ్ సాల్వెంట్, అప్పుడేమొస్తుంది మనకి 1000 పైన వస్తుంది. క్లియర్. నెక్స్ట్ ది మొలాలిటీ ఆఫ్ 1 మోల్ ఆఫ్ సొల్యూట్, ఎన్ వాల్యూ డైరెక్ట్ ఇచ్చేసా, ఇన్ 50 గ్రామ్స్ ఆఫ్ సాల్వెంట్ ఈజ్. మొలాలిటీ కావాలి. స్మాల్ m ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ బై వెయిట్ ఆఫ్ సాల్వెంట్, గ్రామ్స్ ఇస్తే 1000. మొలాలిటీ కావాలి. నెంబర్ ఆఫ్ మోల్స్ ఎంత ఇచ్చాను 1, 50 గ్రామ్స్ పైన 1000. ఏంటి మేడం ఇంత చిన్న సమ్స్ ఇచ్చారు? చెయ్యండి, పెద్ద సమ్స్ చెయ్యండి. చేసి ఏదైనా సమ్ రాకపోతే కామెంట్ సెక్షన్ లో పెట్టండి. అర్థమైందా? ఫస్ట్ చిన్నగా టకాటకా కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళండి, ఒక క్లారిటీ వస్తుంది. నేను మీకు కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి లాస్ట్ లో పిక్ పెడతా విత్ సొల్యూషన్ తో. ఓకేనా? సో దాన్ని మళ్ళీ వీడియో అంతా విన్న తర్వాత ఆ ప్రతి కాన్సెప్ట్ కి ఒక ప్రాబ్లం అనేది 10 ప్రాబ్లమ్స్ పెడతా. ఓకేనా? విత్ సొల్యూషన్ తో. అప్పుడు మీరు ఏం చేయాలి? వీడియో అంతా విని ఆ వీడియో తర్వాత ఈ ప్రాబ్లమ్స్ అన్ని చేసేసారే అనుకోండి, అయిపోతుంది. సొల్యూషన్స్ చాప్టర్ మొత్తం కంప్లీట్. క్లియర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ది మొలారిటీ ఆఫ్ ఏ 50 ml H2SO4 సొల్యూషన్ ఈస్ 10 మోలార్. ఇక్కడ నేను మొలారిటీ ఇచ్చేసా. ఇఫ్ ద డెన్సిటీ ఆఫ్ ది సొల్యూషన్ ఈస్ 1.4 గ్రామ్ పర్ cc. డెన్సిటీ కూడా ఇచ్చేసాను. ఏం క్యాలిక్యులేట్ చేయమంటున్నాను? మొలాలిటీని క్యాలిక్యులేట్ చేయమంటున్నాను. ఇక్కడ మనకి రిలేషన్ బిట్వీన్ మొలారిటీ అండ్ మొలాలిటీ ఒక ఫార్ములా ఉంటుంది. ఒక్కసారి స్టాప్ నొక్కు. సో ఈ ప్రాబ్లం లో ఇక్కడ మనకి ఫస్ట్ మొలారిటీ ఇచ్చేసాడు. ఎంత ఇచ్చాడు? 10 మోలార్. మొలారిటీ ఇచ్చి మొలాలిటీ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. మరి మొలారిటీకి మొలాలిటీకి రిలేషన్ ఏంటి? మొలారిటీ ఇక్కడ ఫస్ట్ మనం రాసుకోవాలి. మొలాలిటీ ఈజ్ ఈక్వల్ టు 1000 ఇంటూ మొలారిటీ బై 1000 ఇంటూ డెన్సిటీ. డెన్సిటీని స్పెసిఫిక్ గ్రావిటీ అని కూడా అంటారు. 1000 ఇంటూ డెన్సిటీ రో
మైనస్ మొలారిటీ ఇంటూ మాలిక్యులర్ వెయిట్. ఇది ఫార్ములా. డైరెక్ట్ ఫార్ములాలో పెడితే ఆన్సర్ వచ్చేస్తుంది. ఒక థియరిటికల్ ప్రాసెస్ కూడా ఉంది. సో థియరిటికల్ ప్రాసెస్ కాకుండా నేను ఇక్కడ మీకు డైరెక్ట్ గా ఆన్సర్ చెప్పేస్తున్నాను. మనకి అన్ని ఇచ్చేసాడు కదా. 1000 ఇంటూ మొలారిటీ ఎంత ఇచ్చాడు? 10 పెట్టేయండి. బై 1000 ఇంటూ డెన్సిటీ ఎంత ఇచ్చాడు? 1.4 మైనస్ మొలారిటీ 10 గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఎంత? 98. క్లియర్? సో క్యాలిక్యులేట్ చేసుకుంటే అప్రాక్స్ గా చేద్దామా? 1000 ఇంటూ 1.4 అంటే 1400 అవుతుంది. అవునా? 1000 ఇంటూ 10 బై 1400 మైనస్ ఇది 98 కాదు 100 అనుకుందాం. 100 ఇంటూ 10 ఎంత? 1000. సో అప్పుడు ఏమవుతుంది ఇక్కడ మనకి? 1000 ఇంటూ 10 10,000 పైన 4 సున్నాలు అయితే పెట్టండి అమ్మా. ఎంత వచ్చింది? 400. 0000 425. దట్స్ ఇట్. అప్రాక్స్ దాని దగ్గర 23.2. ఎందుకు మనం ఇక్కడ పెంచాం అంటే వచ్చే వాల్యూని తగ్గిస్తే సరిపోతుంది. క్లియర్? సో అలా మొలారిటీకి ఈ రిలేషన్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. క్లియర్? రాసేస్తున్నారు కదా. మరి వచ్చేసిద్దాం నెక్స్ట్ కాన్సన్ట్రేషన్ టర్మ్, అదే మోల్ ఫ్రాక్షన్. మోల్ ఫ్రాక్షన్ ని మనం జీటాతో ఇండికేట్ చేస్తాం. ఏంటి? జీటా. మోల్ ఫ్రాక్షన్ ని జీటాతో ఇండికేట్ చేస్తాం. ఏంటి మోల్ ఫ్రాక్షన్? మోల్ ఫ్రాక్షన్ ఇస్ ద రేషియో ఆఫ్ moles of one component to the total moles of all components. So general గా mole fraction zeta is equal to ఏంటి? నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వన్ కాంపోనెంట్. సపోజ్ నాకు జీటా ఏ కావాలి. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వన్ కాంపోనెంట్ అంటే ఏ బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఆల్ కాంపోనెంట్స్. ఎన్ని కాంపోనెంట్స్ ఉంటే అన్ని కాంపోనెంట్స్ అన్నమాట. అదే నాకు జీటా బి కావాలి అన్నాను. అప్పుడు ఏం చేస్తాము? నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ బి బై నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఏ ప్లస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ బి. గుర్తుంచుకోండి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఆల్వేస్ సమ్ ఆఫ్ మోల్ ఫ్రాక్షన్స్ జీటా ఏ ప్లస్ జీటా బి ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా? సో మనం గుర్తుంచుకోవాలి. సపోజ్ చిన్ని ప్రాబ్లం ఫస్ట్ చెప్తా, జాగ్రత్తగా చూడండి. సపోజ్ వాడు ఇచ్చాడు ఏ అనేది ఒక 3 moles, బి ఇచ్చాడు ఒక 5 moles. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ కావాలి అన్నాడు. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ కావాలి అన్నాడు అంటే అప్పుడు ఏం చేస్తాం? నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఏ బై నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఏ ప్లస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ బి. ఏంటి నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఏ? 3. 3 బై 3 ప్లస్ 5 దట్ ఈస్ ఈక్వల్ టు 3 బై 8. మరి అదే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ బి ఏమవుతుంది? 1 మైనస్ 3 బై 8 దట్ ఈస్ ఈక్వల్ టు 5 బై 8. అర్థమైందా? అలా చిన్న ప్రాబ్లమ్స్ చేసేయచ్చు. మరి ఇప్పుడు ఈ ప్రాబ్లం చూడండి. ఏమిచ్చాం? క్యాలిక్యులేట్ ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ H2SO4 ఇన్ ఏ సొల్యూషన్ కంటైనింగ్ 98% H2SO4 బై వెయిట్. వావ్. బై మాస్ అంటే వెయిట్ బై వెయిట్ పర్సెంటేజ్. ఇక్కడ వెయిట్ మనకి ఏమిచ్చాడు? 98 W బై W పర్సెంటేజ్ అని ఇచ్చాడు. నేను ఇందాక చెప్పాను కదా పర్సెంటేజ్ ఎట్లా మనం ఆలోచించాలి. 98 grams of H2SO4 dissolved in 100 grams of solution. సొల్యూషన్ వెయిట్ ఎంత? 100. టోటల్ పర్సెంట్ అంటే 98 grams ఏముంది మనకి? సొల్యూట్ H2SO4 ఉంది. అంటే సాల్వెంట్ వెయిట్ ఎంత అవుతుందమ్మా? సాల్వెంట్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు 2 grams. ఏది ఇవ్వకపోతే సాల్వెంట్ ఏంటో తెలుసా? వాటర్. అర్థమైందా? మరి ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ H2SO4 క్యాలిక్యులేట్ చేయమన్నాడు. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ H2SO4 ఇస్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ H2SO4 బై నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ H2SO4 ప్లస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వాటర్. క్లియర్? నెక్స్ట్ నెంబర్ ఆఫ్ మోల్స్ కి ఫార్ములా ఏంటి? వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. వెయిట్ ఆఫ్ H2SO4 ఎంత ఇచ్చాడు? 98 grams. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ H2SO4 ఎంత? 98 బై 98 నెంబర్ ఆఫ్ మోల్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వాటర్ ఎంత? ఇప్పుడు మనకి వెయిట్ ఆఫ్ వాటర్ 2, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ వాటర్ 18. 2 బై 18 క్యాన్సిల్ అయితే 1 బై 1 ప్లస్ 1 బై 9 దట్ ఈస్ ఈక్వల్ టు 9 బై 10 దట్ ఈస్ ఈక్వల్ టు 0.9. అర్థమైంది కదా?
మోల్ ఫ్రాక్షన్ చాలా 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 ఇంపార్టెంట్ ప్రాబ్లం. నెక్స్ట్ వచ్చేసేద్దాం నార్మాలిటీ. మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పాను, ఎన్ బై బి. నార్మాలిటీ కూడా ఎన్ బై బినే. నార్మాలిటీ ఈజ్ ఈక్వల్ టు కూడా ఎన్ బై బినే. అక్కడ ఎన్ అంటే నెంబర్ ఆఫ్ మోల్స్, మరి ఇక్కడ ఎన్ అంటే నెంబర్ ఆఫ్ ఈక్వివాలెన్స్. నెంబర్ ఆఫ్ ఈక్వివాలెన్స్ ఆఫ్ సొల్యూట్ present in 1 liter of the solution. Clear? So, ఆల్రెడీ స్లైడ్ అనేది క్రియేట్ చేసాం కదా. n is equal to n by v. n అంటే నెంబర్ ఆఫ్ ఈక్వివాలెంట్స్. మరి నెంబర్ ఆఫ్ మోల్స్ ఫార్ములా వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. నెంబర్ ఆఫ్ ఈక్వివాలెంట్స్ ఫార్ములా వెయిట్ బై గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అంటే ఏంటి, అటామిక్ నెంబర్ డబల్ చేసాం, మాస్ నెంబర్ అయింది, దాన్ని యాడ్ చేసాం, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ చెప్పేసాం. మరి గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్ అంటే గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ బై ఎన్ ఫ్యాక్టర్. ఎన్ ఫ్యాక్టర్ మళ్ళీ 3 ways లో డివైడ్ చేస్తాం. యాసిడ్స్ కి ఉంటుంది, బేసెస్ కి ఉంటుంది, సాల్ట్స్ కి ఉంటుంది. యాసిడ్స్ అంటే దాన్ని అంటాం బేసిసిటీ. యాసిడ్స్ కి ఏముంటుంది, బేసిసిటీ. బేసెస్ కు ఉంటుంది ఎసిడిటీ. సాల్ట్స్ కు ఉంటుంది నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్డ్. సో అదే ఎన్ ఫ్యాక్టర్. అంటే బేసిసిటీ అంటే రిమూవబుల్ H ప్లస్ అయాన్స్ ఇన్ దట్ యాసిడ్. రిమూవబుల్ H ప్లస్ అయాన్స్. రిమూవబుల్ H ప్లస్ అయాన్స్ ఇన్ దట్ యాసిడ్. బేస్ ఏంటి, రిమూవబుల్ OH మైనస్ అయాన్స్. సపోజ్ నేను HCl తీసుకున్నా, ఎన్ని H ని రిమూవ్ చేయొచ్చు, 1H. అంటే దాని బేసిసిటీ ఎంత, 1. అదే H2SO4 తీసుకున్నా ఎన్ని తీయచ్చు, 2. అలా అన్నమాట. NaOH తీసుకున్నా ఎన్ని తీయచ్చు, 1. NaCl తీసుకున్నా ఎన్ని ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవుతుంది, 1 ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అవుతుంది. అర్థమైందా? అలా ఎసిడిటీ, బేసిసిటీ, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్డ్, అదే మనకి ఎన్ ఫ్యాక్టర్. క్లియర్? సో నెక్స్ట్ చూసేద్దాం ప్రాబ్లం. సో క్యాలిక్యులేట్ ది నార్మాలిటీ ఆఫ్ 4% weight by volume of H2SO4. నార్మాలిటీ ఫార్ములా ఏంటి, N by V. N అంటే ఏం చెప్పాను, నెంబర్ ఆఫ్ ఈక్వివాలెంట్స్. ఈక్వివాలెన్స్ అంటే ఏంటి, వెయిట్ బై గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్ ఇంటూ వాల్యూమ్ అనేది జనరల్ గా మనకి మిల్లీ లీటర్స్ లోనే ఉంటుంది కాబట్టి 1000 by వాల్యూమ్ ఇన్ ml. మరి నార్మాలిటీ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఎంత ఇచ్చాం, 4% వెయిట్ బై వాల్యూమ్. మీనింగ్ ఏంటి, 4 grams ఆఫ్ H2SO4 ఇన్ 100 ml ఆఫ్ సొల్యూషన్. దీని నుంచి మీనింగ్ ఏమొస్తుంది, వెయిట్ ఎంత 4, వాల్యూమ్ ఎంత 100 ml సొల్యూషన్. సబ్స్టిట్యూట్ చేయండి. వెయిట్ 4, గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్ అంటే ఏమన్నా మనం, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ బై ఎన్ ఫ్యాక్టర్ ఇంటూ 1000 by 100. క్లియర్? నెక్స్ట్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ H2SO4 ఎంత, 98. మరి ఎన్ ఫ్యాక్టర్ ఏంటి, ఇప్పుడు ఇక్కడ H2SO4 లో 2 హైడ్రోజన్స్ ని రిమూవ్ చేయొచ్చు. యాసిడ్ H2SO4, నెంబర్ ఆఫ్ రిమూవబుల్ H ప్లస్ అయాన్స్. సో 4 by 98 by 2 ఇంటూ 0000 క్యాన్సిల్ అయితే 10. అప్పుడు ఏమొస్తుంది, 4 2 జా 8 by 98 ఇంటూ 10. 10 ఇంటూ 8 ఎంత అవుతుంది, 80 by 98. అప్రాక్స్ ఇది 100 అనుకోండి. 100 అనుకుంటే 00 క్యాన్సిల్, 2 4 జా 2 5 జా 4 by 5. 4 by 5 అంటే 0.8. అర్థమైంది కదా? సో ఇట్లా మనము నార్మాలిటీ ప్రాబ్లమ్స్ కూడా క్యాలిక్యులేట్ చేసేసుకున్నాం. ఈ విధంగా కాన్సన్ట్రేషన్ టర్మ్స్ అన్నిటిని కంప్లీట్ చేసుకుని మనం ఎంటర్ అయిపోయాం సాల్యుబిలిటీ. మనకి మొత్తం టాపిక్స్ ఇందాక చెప్పాను. ఏమిటి, కాన్సన్ట్రేషన్ టర్మ్స్, సాల్యుబిలిటీ, వేపర్ ప్రెషర్, కాలిగేటివ్ ప్రాపర్టీస్. మొత్తం 4 ఇంపార్టెంట్ టాపిక్స్. ఇందులో కాన్సన్ట్రేషన్ టర్మ్స్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సాల్యుబిలిటీ. సాల్యుబిలిటీ అంటే ఏంటి, డిజాల్వ్ అవ్వడం. అర్థమైందా? సో సాల్యుబిలిటీకి ఒక స్లైడ్ అయితే ఇచ్చాను. సో ఆ స్లైడ్ లో ఏంటి, సాచురేటెడ్ సొల్యూషన్ అంటే ఏంటి, సాల్యుబిలిటీ అంటే ఏంటి, టక 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 ఒకసారి చదివేసుకుంటూ వెళ్ళి. ది మాక్సిమం అమౌంట్ ఆఫ్ సొల్యూట్ దట్ కెన్ బి డిజాల్వ్డ్ ఇన్ 100 grams ఆఫ్ సాల్వెంట్. ఇప్పుడు సపోజ్ నేను ఈ బాటిల్ నీళ్లు తీసుకున్నా. ఈ బాటిల్ నీళ్ళలో నేను ఫస్ట్ ఒక స్పూన్ షుగర్ వేసా. కరుగుతుందా, కరుగుతుంది. ఇలా ఇలా గిల కొడితే కరుగుతుంది.
సరే అని ఇంకొక 5 స్పూన్లు షుగర్ తెచ్చి వేసా, అప్పుడు కరుగుతుందా? కరుగుతుంది. ఒక 100 స్పూన్స్ షుగర్ తెచ్చి వేసా, కరుగుతుందా? కరగదు. అంటే ఈ సొల్యూషన్ ఏమైపోయింది మనకి? సాచ్యురేటెడ్ అయిపోయింది. అంటే ఇంకా మనం ఎంత యాడ్ చేసిన సొల్యూట్ ని అది డిజాల్వ్ చేసుకోలేదు. అలాంటి సొల్యూషన్ ఏమంటాం? సాచ్యురేటెడ్ సొల్యూషన్. లైవ్ ఎగ్జాంపుల్, నీ బ్రెయిన్ ఉంది, నేను ఒక 15 మినిట్స్ క్లాస్ చెప్పా, డిజాల్వ్ చేసుకుంటుందా? చేసుకుంటుంది. 30 మినిట్స్ చెప్పా, 45 పెంచుకుంటూ పోతున్నా, మీ క్యాపబిలిటీ ఏమైపోతుంటుంది? డిక్రీజ్ అయిపోతుంటుంది, సాచ్యురేటెడ్ బ్రెయిన్ అయిపోతుంది. నేను ఇంకా ఎంత చెప్పినా మీ మైండ్ లోకి ఏమెక్కదు. బాడీ ప్రెసెంట్, మైండ్ ఆబ్సెంట్. అట్లాంటి బ్రెయిన్స్ ఏమంటాం? సాచ్యురేటెడ్ బ్రెయిన్స్ అంటాం. మరి ఇప్పుడు ఇక్కడ మనం చెప్పుకునేది సాచ్యురేటెడ్ సొల్యూషన్, ఏ సొల్యూషన్ ఇన్ విచ్ నో మోర్ సొల్యూట్ కెన్ బి డిజాల్వ్డ్. ఇంకా అందులో ఎంత సొల్యూట్ మనం యాడ్ చెయ్యలేము. ఎట్ ద సేమ్ టెంపరేచర్ ఈస్ నౌన్ యాజ్ సాచ్యురేటెడ్ సొల్యూషన్. అర్థమైంది? టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే ఇంకా డిజాల్వింగ్ అవుతది, టెంపరేచర్ సేమ్ అన్నమాట. అలాంటి సొల్యూషన్స్ ఏమంటాం? సాచ్యురేటెడ్ సొల్యూషన్స్ అంటాం. క్లియర్? సో ఈ సాల్యుబిలిటీ అనేది మనం 2 వేస్ లో డివైడ్ చేసాం. ఏంటి? సాల్యుబిలిటీ ఆఫ్ ఏ సాలిడ్ ఇన్ ఏ లిక్విడ్, సాల్యుబిలిటీ ఆఫ్ ఏ గ్యాస్ ఇన్ ఏ లిక్విడ్. ఈ రెండిట్లో గ్యాస్ ఇన్ ఏ లిక్విడ్ చాలా చాలా ఇంపార్టెంట్. యాక్చువల్ గా సాలిడ్ ఇన్ ఏ లిక్విడ్, సాలిడ్ ని లిక్విడ్ లో డిజాల్వ్ చేస్తున్నాం, ప్రెషర్ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా అంటే ఏముండదు. అదే గ్యాస్ ని లిక్విడ్ లో డిజాల్వ్ చేస్తున్నప్పుడు ప్రెషర్ ఎఫెక్ట్ ఉంటుంది. ఎంత ప్రెషర్ అప్లై చేస్తే అంత డిజాల్వ్ అనేది అవుతుంది. మరి టెంపరేచర్ ఎఫెక్ట్ చూడండి, సాలిడ్ ని లిక్విడ్ లో వేసి కింద నుంచి టెంపరేచర్ ఇచ్చాం, ఇస్తే డిజాల్వింగ్ క్యాపబిలిటీ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. సాల్యుబిలిటీ ఇంక్రీజెస్, టెంపరేచర్ ఇంక్రీజెస్. అదే ఇక్కడ గ్యాస్ ని లిక్విడ్ లో మనం అదే కష్టపడి ప్రెషర్ అప్లై చేసి డిజాల్వ్ చేద్దాం అనుకున్నాం, మళ్ళీ టెంపరేచర్ ఇచ్చాం, టెంపరేచర్ ఇంక్రీజెస్, సాల్యుబిలిటీ డిక్రీజెస్. అలా పాయింట్స్. ఈ దీనికంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా, ఇక్కడే వస్తుంది మనకి హెన్రీస్ లా. హెన్రీస్ లా ఏం చెప్తుంది? ఎ కాన్స్టెంట్ టెంపరేచర్ ది సాల్యుబిలిటీ ఆఫ్ ఎ గ్యాస్ ఇన్ ఎ లిక్విడ్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ది గ్యాస్ అబౌవ్ ది లిక్విడ్. అర్థమైందా? రివర్స్ లో ఆలోచిద్దాం. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఒక కంటైనర్ తీసుకున్నా, ఇందులో నేను లిక్విడ్ తీసుకున్నా, ఇప్పుడు ఇక్కడ గ్యాస్ మాలిక్యూల్స్ ఉన్నాయి, గ్యాస్ 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 గ్యాస్, సమ్ వాట్ నైట్రోజన్, ఆక్సిజన్, హైడ్రోజన్ ఏవో ఉన్నాయి. నేను పైనుంచి ఒక పిస్టన్ తో ప్రెషర్ అప్లై చేస్తున్నా, గ్యాస్ మాలిక్యూల్స్ కి నేనేం అప్లై చేస్తున్నాను? ప్రెషర్ అప్లై చేస్తున్నాను. ప్రెషర్ అప్లై చేస్తుంటే ఈ గ్యాస్ మాలిక్యూల్స్ లిక్విడ్ లోకి వెళ్లే క్యాపబిలిటీ ఏమవుతుంది? పెరుగుతుంది. సో ది సాల్యుబిలిటీ ఆఫ్ ఎ గ్యాస్ ఇన్ ఎ లిక్విడ్ is directly proportional to the partial pressure of that gas above the liquid. మనం ఎంత ప్రెషర్ అప్లై చేస్తామో అంత డిజాల్వ్ అవుతుంది, అంటే అంత మోల్ ఫ్రాక్షన్ కిందకి వెళ్తుంది. సింపుల్ గా చెప్పాడు, P is equal to KH into X. X అంటే మోల్ ఫ్రాక్షన్. మనం అప్లై చేసే పార్షియల్ ప్రెషర్ అనేది మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్. డైరెక్ట్లీ ప్రపోర్షనాలిటీ తీసి పెట్టిన కాన్స్టెంటే హెన్రీస్ లా కాన్స్టెంట్. క్లియర్? సో దీని రిలేటెడ్ గా ఒక ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ నేను మీకు ఒక డబ్బా చెప్తా. ఏంటి డబ్బా? జాగ్రత్తగా చూడండి. ఏమేమి రాసుకోవాలి డబ్బాలో కూడా జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చిన ఫార్ములా ఏంటి? P is equal to KH into X కదా. అంటే హెన్రీస్ లా కాన్స్టెంట్ మోల్ ఫ్రాక్షన్ కి ఎలా ఉంది? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, అంతే కదా. ఇప్పుడు ఈ KH ఇట్ సైడ్ వచ్చింది అనుకోండి, 1/P/KH అవుతుంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో KH is inversely proportional to mole fraction. Mole fraction is directly proportional to solubility. అంతే కదా. మోల్ ఫ్రాక్షన్ ఇంక్రీజ్ అయితే సాల్యుబిలిటీ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. మరి ఇందాక నేను గ్యాసెస్ లో ఏం చెప్పాను? సాల్యుబిలిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. టెంపరేచర్ ఇంక్రీజెస్, సాల్యుబిలిటీ డిక్రీజెస్ అని చెప్పుకున్నాం. అంటే ఓవరాల్ గా మనకి ఏమర్థమైందమ్మా ఈ డబ్బా ద్వారా? హెన్రీస్ లా కాన్స్టెంట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్, సాల్యుబిలిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మోల్ ఫ్రాక్షన్. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఈ డబ్బా చాలా చాలా ఇంపార్టెంట్. మరి దీని మీద క్వశ్చన్ చూడండి. అబ్జర్వ్ ది ఫాలోయింగ్ డేటా ఇన్ ది టేబుల్. ఏమేమి ఇచ్చాడు? గ్యాసెస్, కార్బన్ డైఆక్సైడ్, ఆర్గాన్, ఫార్మాల్డిహైడ్, మీథేన్. హెన్రీస్ లా కాన్స్టెంట్ వాల్యూస్ అన్ని ఇచ్చాడు.
ఏమడిగాడు? కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ దేర్ సాల్యుబిలిటీ ఇన్ వాటర్. హెన్రీస్ లా కాన్స్టెంట్ కి సాల్యుబిలిటీ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. హెన్రీస్ లా కాన్స్టెంట్ ఎక్కువ అయితే సాల్యుబిలిటీ తక్కువ అవుతుంది. అంటే అప్పుడు ఆన్సర్ ఏం రాస్తాం మనం? ఫస్ట్ హెన్రీస్ లా కాన్స్టెంట్ దేనికి ఎక్కువ ఉంది? బాగా ఎక్కువ ఉంది దేనికి? 40.3. ఆర్గాన్ దానికే లీస్ట్. క్లియర్. నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ CO2. ఆ తర్వాత ఇవి రెండిట్లో ఇది 10⁻⁵ ఇది చేసిన 10⁻³ కదా వచ్చేది. సో నెక్స్ట్ మీథేన్, ఆ తర్వాత ఫార్మాల్డిహైడ్. క్లియర్. హెన్రీస్ లా కాన్స్టెంట్ బేస్ చేసుకుని ఈ విధంగా ప్రాబ్లం అడిగే ఛాన్స్ ఉంటుంది. ఈ డబ్బా చాలా 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇదే ఏం చెప్పుకున్నాం? మోల్ ఫ్రాక్షన్ కి పార్షియల్ ప్రెషర్ కి P is equal to KHX. Partial pressure is directly proportional to mole fraction. అదే రాసాం. సో mole fraction, solubility of a gas, y-axis, partial pressure. The graph is straight line passing through the origin. Clear? Next. Somewhat applications మీద కూడా క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. మనకి డీప్ సీ డ్రైవర్స్, హై ఆల్టిట్యూడ్స్ ఇట్లాంటివన్నీ ఏంటి అంటే ఈ సాల్యుబిలిటీ హెన్రీస్ లా కాన్స్టెంట్ మీద రిలేటెడ్ గా పెట్టేవి అన్నమాట. సో అప్లికేషన్స్ అనేవి ఒకసారి అలా 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 చదివేసుకోండి. నెక్స్ట్ వచ్చేసేద్దాం వేపర్ ప్రెషర్. వచ్చాం థర్డ్ టాపిక్ కి. కాన్సన్ట్రేషన్ టర్మ్స్ కంప్లీట్ అయింది, సాల్యుబిలిటీ కంప్లీట్ అయిపోయింది, వచ్చేసా వేపర్ ప్రెషర్. బాగుంటుంది, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, జాగ్రత్తగా వినండి. మరి వేపర్ ప్రెషర్ అంటే ఏంటి? జనరల్ గా ది ప్రెషర్ ఆఫ్ వేపర్స్, ది ప్రెషర్ ఆఫ్ వేపర్స్ above the liquid surface. Above the liquid surface. ఇది డెఫినేషన్. పెద్ద పెద్ద డెఫినేషన్స్ ఏమొద్దు. వేపర్ ప్రెషర్ అంటే ఏం లేదమ్మా, ఒక గిన్నెలో నీళ్లు తీసుకోండి, కింద నుంచి మంట పెట్టండి, ఏమొస్తుంది? ఎవాపరేషన్ అవుతుంది. అవునా? ఎవాపరేషన్, వేపర్స్ వస్తాయి. ఎప్పుడైతే ఎవాపరేషన్ వస్తుందో, సో మరి ఎగ్జాక్ట్ డెఫినేషన్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఏం చెప్తున్నాం? జనరల్ డెఫినేషన్, ప్రెషర్ ఆఫ్ వేపర్స్ అబౌవ్ లిక్విడ్ సర్ఫేస్. Exact గా vapor pressure is the pressure exerted by the vapor of a liquid in equilibrium with its liquid phase at a given temperature. అవసరమైందా? ఏం అవసరం లేదు, జస్ట్ జనరల్ డెఫినేషన్ ఐడియా ఉంచుకోండి. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్స్ కి ఏం తీసుకుంటున్నాడో చూద్దాం. సపోజ్ నేను ఒక బీకర్ తీసుకున్నా. ఈ బీకర్ లో లిక్విడ్, సపోజ్ వాటర్, నార్మల్ వాటరే తీసుకున్నాను. కింద నుంచి ఏమి ఇద్దాం? టెంపరేచర్ అంటే హీట్, టెంపరేచర్ ఇచ్చాను. టెంపరేచర్ ఇస్తే ఏం స్టార్ట్ అవుతుంది? ఎవాపరేషన్ స్టార్ట్ అవుతుంది. ఎవాపరేషన్ స్టార్ట్ అయ్యింది. క్లియర్. అంటే ఈ లిక్విడ్ అనేది మనం టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే వేపర్ ప్రెషర్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. అర్థమైందా? సో జనరల్ గా 2 థింగ్స్ మీద డిపెండ్ అవుతుంది. ఏవేంటివి? టెంపరేచర్, ఈ వేపర్ ప్రెషర్ అనేది 2 థింగ్స్ మీద డిపెండ్ అవుతుంది. జనరల్ గా వేపర్ ప్రెషర్ ని మనం ఓపెన్ కంటైనర్ లో క్యాలిక్యులేట్ చేస్తామా, క్లోజ్డ్ కంటైనరా అంటే ప్రెషర్ ఎప్పుడు వస్తుంది? క్లోజ్ చేస్తే. అవునా? క్లోజ్ చేస్తే దాంట్లో ప్రెషర్ అనేది వస్తుంది. సో వేపర్ ప్రెషర్ ని మనం క్లోజ్డ్ కంటైనర్ లో క్యాలిక్యులేట్ చేస్తాం. అప్పుడు ఎవాపరేషన్ ఉంటుంది, కండెన్సేషన్ ఉంటుంది. ఈ వేపర్ ప్రెషర్ అనేది 2 థింగ్స్ మీద డిపెండ్ అవుతుంది అంటున్నాను. ఏమేంటివి అవి? టెంపరేచర్ అండ్ నేచర్ ఆఫ్ సాల్వెంట్ టు బి టేకెన్. మనం ఆ గిన్నెలో ఏం తీసుకున్నాం? ఆల్కహాల్ తీసుకుంటాం, వాటర్ తీసుకుంటాం, ఏదైనా తీసుకుంటాం. అవునా? సో దాని మీద కూడా మనకి డిపెండ్ అవుతుంది. ఇప్పుడే చెప్పాను, టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే వేపర్ ప్రెషర్ ఏమవుతుందమ్మా? ఇంక్రీజ్ అవుతుంది. టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే వేపర్ ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది. ఇలా ఇంక్రీజ్ అవుతుందా, ఇలా ఇంక్రీజ్ అవుతుందా? అది ఇంపార్టెంట్. ఇంక్రీజ్ అవుతుందని అందరూ చెప్తారు. ఎలా ఇంక్రీజ్ అవుతుంది? లీనియర్లీనా, ఎక్స్పోనెన్షియల్లీనా అంటే exponentially. Temperature increases, vapor pressure increases exponentially. Clear? మరి నేనేమంటున్నాను? నెక్స్ట్ ది నేచర్ ఆఫ్ సాల్వెంట్. జనరల్ గా ఒక గిన్నెలో వాటర్ తీసుకున్నా, ఒక గిన్నెలో ఆల్కహాల్ తీసుకున్నా. దీనికి సేమ్ టెంపరేచర్ ఇచ్చాను, దీనికి సేమ్ టెంపరేచర్ ఇచ్చాను. టెంపరేచర్ ని ఇప్పుడు ఇంక్రీజ్ చేశాను, ఎవాపరేషన్ స్టార్ట్ అయింది. ఎందులో ఎవాపరేషన్ బాగా వస్తుంది? ఆల్కహాల్, వాటరా? వాటర్ లో ఉంటుంది మనకి హైడ్రోజన్ బాండింగ్.
ఆల్కహాల్ లో వీక్ హైడ్రోజన్ బాండింగ్ అంటే మాలిక్యూల్స్ అదే మనం ఎంత టెంపరేచర్ ఇచ్చినా పోతే పైకి అని గట్టిగా పట్టుకుని కూర్చున్నాయి. అప్పుడు వేపర్ ప్రెషర్ ఎక్కువ వస్తుందా? ఏ టెంపరేచర్ ఇచ్చిన మనం పోదాం అనుకుంటే పైకి వెళ్ళిపోతున్నాయి. అప్పుడు బాగా వేపర్ ప్రెషర్ వస్తుందా? సో ఆల్కహాల్స్ కి వేపర్ ప్రెషర్ ఎక్కువ కంపేర్ టు వాటర్. మరి ఆల్కహాల్స్ 3 టైప్స్ ఉంటాయి. ఏమేంటివి? ఆల్కహాల్స్, గ్లైకాల్స్ అంటే 2 OHలు, గ్లిజరాల్ అంటే 3 OHలు. సో మరి ఇప్పుడు ఎవరికి వేపర్ ప్రెషర్ ఎక్కువ వీళ్ళ ముగ్గురులో? ఆల్కహాల్సా, గ్లైకాల్సా, గ్లిజరాల్సా? మూడిట్లో చూడండి, అబ్జర్వ్ చేస్తే హైడ్రోజన్ బాండింగ్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి. హైడ్రోజన్ బాండింగ్ ఇంక్రీజెస్, వేపర్ ప్రెషర్ డిక్రీజెస్. అందుకని ఆల్కహాల్స్ గ్రేటర్ దాన్ గ్లైకాల్స్ గ్రేటర్ దాన్ గ్లిజరాల్స్. క్లియర్? ఇది వేపర్ ప్రెషర్ లో 2 థింగ్స్ బట్టి మనం చేసుకుంటాం. జనరల్ గా మనకి సొల్యూషన్ లో సొల్యూట్ ఉంటుంది, సాల్వెంట్ ఉంటుంది కదా. సో ఇక్కడ మనకి ఈ వేపర్ ప్రెషర్ టాపిక్ ని 2 కేసెస్ లో డివైడ్ చేస్తాం. ఫస్ట్ కేస్ 1 చూడండి. అంటే మనం తీసుకునే సొల్యూట్, సాల్వెంట్ రెండు ఓలటైల్. సొల్యూట్ ఓలటైల్, సాల్వెంట్ ఓలటైల్. ఫస్ట్ కేసు ఏం తీసుకుంటున్నా? బోత్ సొల్యూట్ అండ్ సాల్వెంట్ ఓలటైల్. క్లియర్? ఎందుకు మనకి ఓలటైల్ కాంపౌండ్స్ ఉంటాయి, నాన్ ఓలటైల్ కాంపౌండ్స్ ఉంటాయి. ఓలటైల్ అంటే విచ్ గివ్స్ అబౌవ్ వేపర్స్. ఓలటైల్, నాన్ ఓలటైల్ అంటే మనం ఎంత మంట పెట్టినా అందులోంచి ఎవాపరేషన్ ఏమీ రాదు. క్లియర్? సో సొల్యూట్, సాల్వెంట్ రెండు ఓలటైలే. సెకండ్ కేసులో సొల్యూట్ నాన్ ఓలటైల్, సాల్వెంట్ ఓలటైల్. సో ఫస్ట్ కేసు చూసేద్దాం. ఇప్పుడు ఏమంటున్నాం? ఫస్ట్ కేసులో ఒక గిన్నెలో సొల్యూట్ తీసుకున్నాను. సొల్యూట్ ని నేను అంటున్నాను బి ప్లస్ సాల్వెంట్ తీసుకుంటున్నాను, దాన్ని అంటున్నాను ఏ. రెండిటికి టెంపరేచర్ ఇచ్చాం అంటే రెండింటి నుంచి ఎవాపరేషన్ వస్తుంది. క్లియర్? సొల్యూట్ నుంచి వచ్చే ఎవాపరేషన్ ప్యూర్ సొల్యూట్ ఎవాపరేషన్ అంటున్నాం మనం పి నాట్ బి. ప్యూర్ సాల్వెంట్ ఎవాపరేషన్ ఏమవుతుంది? పి నాట్ ఏ. రెండు కలిపితే ఏమైంది? మనకి సొల్యూషన్ ఫామ్ అయింది. అంటే ఈ సొల్యూషన్ లో ఏ మాలిక్యూల్స్ ఉంటాయి? బి మాలిక్యూల్స్ నుంచి ఎవాపరేషన్ వస్తుంది. మరి కంప్లీట్ గా ఇదే వస్తుందా అంటే రాదు. బి నుంచి వచ్చే ఎవాపరేషన్ పిబి అయితే ఏ నుంచి వచ్చేది పిఏ. ఇక్కడ పిబి పిఏ ఏంటి? పార్షియల్ వేపర్ ప్రెషర్. పి నాట్ బి పి నాట్ ఏ అంటే ఏంటి? ప్యూర్ వేపర్ ప్రెషర్స్ ఆఫ్ సొల్యూట్ అండ్ సాల్వెంట్, పార్షియల్ వేపర్ ప్రెషర్స్ ఆఫ్ సొల్యూట్ అండ్ సాల్వెంట్ ఇన్ సొల్యూషన్. మరి ఈ పిఏ అనేది దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది? పి నాట్ ఏ. ఎంత పి నాట్ ఏ మాలిక్యూల్స్ ఉన్నాయో అంత పిఏ అన్నట్టు. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ కదా. మరి పిబి అనేది దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది? మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ బి. ఈ ప్రపోర్షనాలిటీని తీసేసి పెట్టే కాన్స్టెంటే పిఏ ఈజ్ ఈక్వల్ టు పి నాట్ ఏ జీటా ఏ. పిబి ఈజ్ ఈక్వల్ టు పి నాట్ బి జీటా బి. ఆహా, ఇది ఇప్పుడు అసలైన లా. అదే రౌల్స్ లా. రౌల్స్ లా చాలా 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 ఇంపార్టెంట్. ఏం చెప్తుంది? ది పార్షియల్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ఈచ్ కాంపోనెంట్ ఇన్ ద సొల్యూషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ దట్ కాంపోనెంట్. రాసుకుంటారా? ఏం పెట్టుకుని రాసుకుంటారు? రాసుకోండి. సైడ్ హెడింగ్ రౌల్స్ లా. RAOULTS. రౌల్స్ లా చాలా చాలా ఇంపార్టెంట్. రాయండి. ఏం రాస్తారు? ది పార్షియల్ ప్రెషర్, ద పార్షియల్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ఈచ్ కాంపోనెంట్ in the solution is directly proportional to mole fraction of that component. అని మనం ఏం చెప్తున్నాం? PA is equal to P naught A zeta A, PB is equal to P naught B zeta B. మనకి డాల్టన్స్ లా అని ఒకలా ఉంది. అక్కడ ఆయన ఏం చెప్పాడు? టోటల్ వేపర్ ప్రెషర్ is equal to sum of individual partial vapor pressures. PT is equal to PA plus PB. That is equal to PA అంటే ఏమిటి? ఇప్పుడు
పి నాట్ ఏ జీటా ఏ, పిబి అంటే పి నాట్ బి జీటా బి, అది ఫార్ములా. క్లియర్? రౌల్స్ లా ఫార్ములా కేస్ 1. కేస్ 1 ఆఫ్ రౌల్స్ లా ఏం చెప్తుంది? పిటి ఈజ్ ఈక్వల్ టు పి నాట్ ఏ జీటా ఏ ప్లస్ పి నాట్ బి జీటా బి. దీన్ని రిలేటెడ్ గా ఒక ప్రాబ్లం చూద్దాం. సో ఇప్పటి వరకు మీరు చెప్పిందే ఒకసారి స్లైడ్ ఇచ్చేసాం. రౌల్స్ లా, వోలటైల్ సొల్యూట్, డెఫినేషన్, మీకు చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఈ ప్రాబ్లం చూడండి. ఎట్ సర్టెన్ టెంపరేచర్ ది సొల్యూషన్ ఆఫ్ బెంజీన్ ఇన్ టౌలిన్ exhibits the vapor pressure P is equal to 150 X plus 65. వీడిచ్చాడు ఇలా కండిషన్. Where X is mole fraction of benzene, the vapor pressure of pure benzene is, అంటే P naught of benzene కావాలి మనకి. ఇది మనకి ఇలా చూడగానే బెంజీన్ టౌలిన్ అనగానే బోత్ వోలటైల్ కేస్ అనే ఐడియా రావాలి. సో టోటల్ వేపర్ ప్రెషర్ ఇజ్ ఈక్వల్ టు P naught of benzene zeta of benzene plus P naught of toluene zeta of toluene. ఇదే కదా మన ఫార్ములా. ఎస్. మరి వాడు ఇందులో ఏమి ఇచ్చాడు మనకి రిలేషన్ లో? ఎక్స్ అనేది మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ బెంజీన్ అన్నాడు. సో ఇది మన మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ బెంజీన్. మన దగ్గర మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ టౌలిన్ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. మనకేం తెలుసు? ఆల్వేస్ సమ్ ఆఫ్ మోల్ ఫ్రాక్షన్స్ ఇజ్ ఈక్వల్ టు 1 అని తెలుసు. అంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ టౌలిన్, mole fraction of toluene is equal to 1 minus mole fraction of benzene అని రాసుకోవచ్చు కదా. మనకి దాని గురించి తెలియనప్పుడు దాన్ని తీసేద్దాం. P naught of B zeta B plus P naught of toluene 1 minus mole fraction of benzene. P naught of benzene mole fraction of benzene plus P naught of toluene into 1 ఎంత? P naught of toluene minus P naught of టౌలిన్ ఇంటూ జీటా బి. క్లియర్? అర్థమైందా? ఇప్పుడు వీటి రెండిట్లో జీటా బిని కామన్ తీద్దాం. ఏమొస్తుంది? పి నాట్ ఆఫ్ టౌలిన్, దీన్ని ముందు రాసేసా, ప్లస్ జీటా బిని కామన్ తీసా. తీస్తే ఏం మిగిలింది ఇక్కడ? పి నాట్ ఆఫ్ బెంజీన్ మైనస్ పి నాట్ ఆఫ్ టౌలిన్. ఇప్పుడు చూడండి వాడేమి ఇచ్చాడు, మనకేమొచ్చింది. కంపారిజన్ చేయండి. వాడిచ్చింది ఇక్కడ రాయండి. ఏమి ఇచ్చాడమ్మా? పి ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ కూడా మంది పిని, 150x ప్లస్ 65. దీని కింద రాద్దామా? వాడు ఏమి ఇచ్చాడు? P ఈజ్ ఈక్వల్ టు 150x ప్లస్ 65. చూసారా? ఎక్స్ అంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ బెంజీన్ అన్నాడు. మనకి ఇక్కడ XB అనేది మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ బెంజీన్. P నాట్ ఆఫ్ టౌలిన్ వాల్యూ ఎంత వచ్చింది మనకి? 65. P నాట్ ఆఫ్ బెంజీన్ మైనస్ P నాట్ ఆఫ్ టౌలిన్ వాల్యూ ఎంత? 150. అయిపోయింది ఆన్సర్. P నాట్ ఆఫ్ బెంజీన్ మైనస్ P నాట్ ఆఫ్ టౌలిన్ ఈజ్ ఈక్వల్ టు 150. మరి P నాట్ ఆఫ్ టౌలిన్ వాల్యూ ఎంత తెలుసు మనకి? 65 అని తెలుసు కదా. అవునా? దీని ప్లేస్ లో ఎంత ఉంది? 65. ఇది 65. దీని ప్లేస్ లో మోల్ ఫ్రాక్షన్, దీని ప్లేస్ లో 150. ఏం పెట్టండి? P నాట్ ఆఫ్ బెంజీన్ మైనస్ 65 ఈజ్ ఈక్వల్ టు 150. మనకు కావాల్సిన P నాట్ ఆఫ్ బెంజీన్ ఈజ్ ఈక్వల్ టు 150 ప్లస్ 65, అదే 215. అయిపోయింది. అర్థమైందా? రెండు వోలటైల్ కేస్ అంటే ఏంటి, దాని మీద రిలేటెడ్ గా ఎగ్జాంపుల్. నెక్స్ట్ వచ్చేసేద్దాం నాన్ వోలటైల్. వన్ ఈజ్ వోలటైల్, అండర్ వన్ ఈజ్ నాన్ వోలటైల్. అదంతా ఎక్స్ప్లెయిన్ చేయను, డైరెక్ట్ గా బోర్డు మీద ఇట్లా చెప్పేస్తాను, జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు నేను తీసుకుంటున్నాను సొల్యూట్ అనేది నాన్ వోలటైల్, సాల్వెంట్ అనేది వోలటైల్. సాల్వెంట్ అనేది ఏంటి? వోలటైల్. సొల్యూట్ ని బి అనుకోండి, సాల్వెంట్ ని ఏ అనుకోండి, రెండింటిని కలపండి. సొల్యూట్ నుంచి ఏమన్నా ఎవాపరేషన్ వస్తుందా? రాదు, అది అలాగే ఉంటుంది ఎంత కింద నుంచి మంట పెట్టి. సాల్వెంట్ కి నువ్వు టెంపరేచర్ ఇవ్వగానే ఎవాపరేషన్ స్టార్ట్ అయింది. ఆ ఎవాపరేషన్ ఏమంటాం? ప్యూర్ సాల్వెంట్, ప్యూర్ వేపర్ ప్రెషర్ P నాట్ ఏ. రెండింటిని కలిపాం. కలిపితే ఏమైంది మనకి? సొల్యూషన్ అయింది. సొల్యూషన్ నుంచి కూడా ఎవాపరేషన్ వస్తుందా? ఇప్పుడు వస్తుంది, కానీ ఒట్టి ఏ మాలిక్యూల్స్ నుంచి మాత్రమే వస్తుంది, అదే పిఏ. మరి ఇప్పుడు చెప్పండి, పిఏ ఎక్కువ ఉంటుందా, P నాట్ ఏ ఎక్కువ ఉంటుందా? ఫస్ట్ ప్యూర్ వాటర్ తీసుకున్నాం, టెంపరేచర్ ఇచ్చాం, ఎవాపరేషన్ 100% అయింది. అందులోకి నేను ఒక స్పూన్ గ్లూకోజ్ వేస్తే ఆ ఎవాపరేషన్ అనేది ఏమైపోతుంది? తగ్గిపోతుంది. ఆల్వేస్ P నాట్ ఏ వెరీ మచ్ గ్రేటర్ దాన్ PA. అర్థమైందా? వేపర్ ప్రెషర్, whenever non-volatile solute is added to volatile solvent, the vapor pressure should be lowered.
అర్థమైందా? సో పి నాట్ ఏ ఇస్ వెరీ మచ్ గ్రేటర్ దాన్ పిఏ. మరి ఎంత తగ్గింది అని చెప్తాము? పి నాట్ ఏ మైనస్ పిఏ చేస్తే తెలుస్తుంది. ఇది 100 ఉంది, ఇది 80 అయింది. ఎంత తగ్గింది? 20. ఏం చేసాం? 100 మైనస్ 80. క్లియర్? దాన్ని ఏమంటాం? లోవరింగ్ ఇన్ వేపర్ ప్రెషర్. దేంతో కంపారిజన్ చేస్తున్నా? పి నాట్ ఏతో కంపారిజన్ చేసి చెప్తున్నాం 100తో. దేన్ని యాడ్ చేయడం వల్ల తగ్గింది? మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ ని యాడ్ చేయడం వల్ల తగ్గింది. అదే ఆర్ఎల్విపి. ఏంటమ్మా ఆర్ఎల్విపి అంటే? మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ జీటా బి ఈజ్ ఈక్వల్ టు పి నాట్ ఏ మైనస్ పిఏ బై పి నాట్ ఏ, ఆర్ఎల్విపి, రిలేటివ్ లోవరింగ్ ఇన్ వేపర్ ప్రెషర్. అర్థమైందా? రిలేటివ్ లోవరింగ్ ఇన్ వేపర్ ప్రెషర్ అనగానే ఏం గుర్తు రావాలి? మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ జీటా బి ఈజ్ ఈక్వల్ టు పి నాట్ ఏ మైనస్ పిఏ బై పి నాట్ ఏ. క్లియర్? దీని రిలేటెడ్ గా ఒక ప్రాబ్లం చూద్దాం. క్యాలిక్యులేట్ ది మాస్ ఆఫ్ నాన్ వోలటైల్ సొల్యూట్. దాని మాలిక్యులర్ వెయిట్ ఎంత ఇచ్చాను? 40. క్యాలిక్యులేట్ ది మాస్, వెయిట్ క్యాలిక్యులేట్ చేయమంటున్నాను, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇచ్చేసా. విచ్ షుడ్ బి డిజాల్వ్డ్ ఇన్ 114 grams ఆఫ్ ఆక్టేన్. సాల్వెంట్ వెయిట్ ఇచ్చాను, సాల్వెంట్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇచ్చాను. టు రెడ్యూస్ ఇట్స్ వేపర్ ప్రెషర్ టు 80%. పర్సెంటేజ్ ఇచ్చాడు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యూర్ సాల్వెంట్ వేపర్ ప్రెషర్, ప్యూర్ ఆక్టేన్ వేపర్ ప్రెషర్ ఎంత ఉందమ్మా? ఫస్ట్ 100 ఉంది. అర్థమైందా? ఇప్పుడు పిఏ ఎంత అయింది అంటున్నాడు? 80 అయింది అంటున్నాడు. అంటే లోవరింగ్ ఇన్ వేపర్ ప్రెషర్ ఎంత అవుతుంది? 100 మైనస్ 80, దట్ ఈజ్ ఈక్వల్ టు 20. క్లియర్? రిలేటివ్ లోవరింగ్ ఇన్ వేపర్ ప్రెషర్ అంటే పి నాట్ ఏ మైనస్ పిఏ బై పి నాట్ ఏ అంటే ఎంత అయింది మనకి? 1/5. అది దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్? జీటా. అయిపోయింది. జీటా బి ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? పి నాట్ బి మైనస్ పి నాట్ ఏ మైనస్ పిఏ బై పి నాట్ ఏ. ఎప్పుడు తెలిసింది? నాన్ వోలటైల్ సొల్యూట్ అనగానే ఈ ఫార్ములా గుర్తొచ్చేయాలి. సో ఈ వాల్యూ ఇప్పుడు ఎంత వచ్చింది మనకి? 1/5. జీటా బి అంటే ఏంటి? మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్. అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్లస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సాల్వెంట్. క్లియర్? సో ఇది ఇక్కడ నుంచి స్టార్ట్. నెంబర్ ఆఫ్ మోల్స్ ఫార్ములా ఏంటి? వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ బై సొల్యూట్ సాల్వెంట్ తో కంపారిజన్ చేస్తే సాల్వెంట్ చాలా ఎక్కువ, సొల్యూట్ కొంచెమే. ఎప్పుడైనా అట్లా యాడ్ చేస్తున్నా సబ్స్ట్రాక్ట్ చేస్తున్నా మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తాం. అంటే ఇప్పుడు దీని ప్లేస్ లో ఏం రాయొచ్చు? నేను మీకు దీని కిందే రాస్తా, జాగ్రత్తగా చూడండి. సో నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే ఫార్ములా ఏంటి? వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇచ్చాడు 40, మనం క్యాలిక్యులేట్ చేయమన్నాడు ఈ వెయిట్. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ బిని నెగ్లెక్ట్ చేస్తున్నాను. ఎందుకు? సాల్వెంట్ తో కంపారిజన్ చేస్తే సొల్యూట్ మోల్స్ చాలా తక్కువ, అంత తక్కువ యాడ్ చేసినా మనం కన్సిడర్ చేయం. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఏ అంటే వెయిట్ ఆఫ్ ఆక్టేన్ ఎంత ఇచ్చాడు? 114. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఆక్టేన్, ఆక్టేన్ ఫార్ములా C8H18. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ చేయండి 114 వస్తుంది బై 114, దట్ ఈస్ ఈక్వల్ టు 1/5. అయిపోయింది క్యాలిక్యులేషన్. 5 8 జా 40. W ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 8 grams. లేదు మ్యామ్ నేను ఇలా నెగ్లెక్ట్ చేయను, నేను యాక్యురేట్ గా ఆన్సర్ రాస్తాను అనండి. W ఈజ్ ఈక్వల్ టు వస్తుంది మీకు 10 grams. యాక్యురేట్ గా ఆన్సర్ చేసి ఎస్ మ్యామ్ నేను చేశాను యాక్యురేట్ గా నాకు ఆన్సర్ వచ్చింది అని నాకు కామెంట్ సెక్షన్ లో పెట్టండి. ఓకే, ఇలా వేపర్ ప్రెషర్ సెకండ్ కేస్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసేద్దాం అదే ఐడియల్ అండ్ నాన్ ఐడియల్ సొల్యూషన్స్. ఇందాక రౌల్స్ ల గురించి చెప్పాను. ఐడియల్ సొల్యూషన్స్, ఐడియల్ పర్సన్స్, ఐడియల్ గ్యాసెస్, అంతా ఐడియల్. నోబుల్ పర్సన్స్ అంతా గ్రేట్ 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 అనమాట. ఎప్పుడు గ్రేట్ అవుతాం? జనరల్ గా పర్ఫెక్ట్ గా ఫాలో అయితే ఇచ్చిన షెడ్యూల్ ని పర్ఫెక్ట్ గా డే బై డే ఇలాగ చేసుకుంటూ వస్తే 100% ర్యాంక్ వస్తుంది అని చెప్పాను కదా, అప్పుడు మీరు ఐడియల్ పర్సన్స్ అవుతారు. అలా కాకుండా ఒక రోజు చేసి రెండో రోజు చేయకుండా మూడో రోజు మళ్ళీ మొదలెట్టారనుకో మళ్ళీ మొదటి రోజు తీయాలి, అప్పుడు ఐడియల్ కాదు, నాన్ ఐడియల్ అవుతున్నాం. అవునా? సో జనరల్ గా ఐడియల్ పర్సన్స్ అనే వాళ్ళు చాలా మంది తక్కువే ఉంటారు, నాన్ ఐడియలే ఎక్కువ ఉంటారు. అలాగే నేచర్ లో ఐడియల్ సొల్యూషన్స్ అనేవి చాలా రేర్ గా ఉంటాయి, మొత్తం నాన్ ఐడియల్ సొల్యూషన్సే ఉంటాయి. ఐడియల్ సొల్యూషన్స్ అంటే
విచ్ ఒబేస్ రౌల్స్ లా. రౌల్స్ లాని ఒబే చేస్తే ఐడియల్ సొల్యూషన్స్. విచ్ డస్ నాట్ ఒబే రౌల్స్ లా నాన్ ఐడియల్ సొల్యూషన్స్. రౌల్స్ లాని ఒబే చేస్తే ఐడియల్, ఒబే చేయకపోతే నాన్ ఐడియల్ సొల్యూషన్స్. మరి అసలు ఏంటో చూద్దామా. The solutions which obey Raoult's law over the entire range of concentration are known as ideal solutions. So, నేను ఐడియల్ సొల్యూషన్స్ కి ఒక 5 కండిషన్స్ చెప్తా. డెల్టా హెచ్ మిక్స్ 0, డెల్టా వి మిక్స్ 0, ఏఏ ఇంటరాక్షన్ ఈజ్ ఈక్వల్ టు బిబి ఇంటరాక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఏబి ఇంటరాక్షన్. సొల్యూట్ సాల్వెంట్, సాల్వెంట్ సాల్వెంట్ కొట్టుకుంటున్నాయి, సొల్యూట్ సొల్యూట్ కొట్టుకుంటున్నాయి. మంచిగా కొట్టుకుని సొల్యూట్ ని సాల్వెంట్ ని కలిపేస్తే సొల్యూషన్ లో ఫామ్ అయిన తర్వాత ఆ ఇంటరాక్షన్స్ కూడా ఈక్వల్ అయితేనే వాటిని ఏమంటాం, ఐడియల్ సొల్యూషన్స్ అంటాం. డెల్టా వి మిక్స్ 0 అంటున్నాం అంటే సపోజ్ నేను సొల్యూట్ తీసుకున్నాను 2 moles, సాల్వెంట్ తీసుకున్నాను 10 moles, నాకు సొల్యూషన్ ఫామ్ అయింది 10 + 2 ఎంత 12 moles. ఐడియల్ సొల్యూషన్ ఎగ్జాక్ట్ గా ఫామ్ అవుతుందా. నేను మీకు క్లాస్ చెప్తున్నా, ఎంతమంది క్లాస్ విని ఎగ్జాక్ట్ గా నేను చెప్పింది ఎగ్జామ్ లో ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. చేస్తే ఐడియల్, చేయకపోతే ఏమవుతారు, నాన్ ఐడియల్. అర్థమైందా. ఎగ్జాక్ట్ వాల్యూ రావాలన్న రూల్ అయితే లేదు కదా, 100% ఎంతో కొంత ఎర్రర్ అయితే వచ్చేస్తుంది. డెల్టా బి మిక్స్ అనేది ఐడియల్ సొల్యూషన్స్ ఏమవుతుంది 0. అలాగే డెల్టా హెచ్ మిక్స్ అంటే రియాక్టెంట్ ఉంది, సొల్యూట్ సాల్వెంట్, టెంపరేచర్ ఇచ్చాం, ఎంత టెంపరేచర్ ఇచ్చాము మనకి రిలీజింగ్ ఎనర్జీ కూడా అంతే అయింది. అర్థమైందా. నేను ఎంత మంచిగా చెప్తానో మీరు అంత మంచి ర్యాంక్ తెచ్చుకున్నారే అనుకోండి, ఐడియల్ సొల్యూషన్స్. అర్థమైందా. అలా మాక్సిమం జరగదు కదా, అలా జరగకపోతే నాన్ ఐడియల్ సొల్యూషన్స్. ద సొల్యూషన్స్ విచ్ డస్ నాట్ ఒబే రౌల్ట్స్ లా. రౌల్ట్స్ లాని ఒబే చేయడం అంటే ఇవి రెండు 0. క్లియర్. ఆల్వేస్ కండిషన్స్ ఉంటుంది. ఆల్వేస్ డెల్టా జీ అనేది <0. సిస్టమ్ స్పాంటేనియస్ అవ్వాలి అంటే గిబ్స్ ఫ్రీ ఎనర్జీ అనేది <0 అవ్వాలి. డెల్టా ఎస్ <0. ఇది ఐడియల్ కి నాన్ ఐడియల్ కి ఒకటే కండిషన్. అర్థమైందా. ఐడియల్ సొల్యూషన్స్ కి నాన్ ఐడియల్ సొల్యూషన్స్ కి ఈక్వల్ డెల్టా జీ <0, డెల్టా ఎస్ <0. ఐడియల్ అంటే ఏంటి, డెల్టా హెచ్ మిక్స్ 0, డెల్టా వి మిక్స్ 0. మరి నాన్ ఐడియల్ కి నాట్ ఈక్వల్ టు 0, నాట్ ఈక్వల్ టు 0. మరి దీనికి రిలేటెడ్ గా ఒక గ్రాఫ్ ఉంది, అదే ఈ గ్రాఫ్. రౌల్ట్స్ లా ఒబే చేసే గ్రాఫ్ ఐడియల్ సొల్యూషన్స్ కి గ్రాఫ్. మోల్ ఫ్రాక్షన్ వర్సెస్ వేపర్ ప్రెషర్. క్లియర్. జనరల్ గా సమ్ ఆఫ్ మోల్ ఫ్రాక్షన్స్ ఎంత అని చెప్పాను, 1 అని చెప్పాను. సో ζ1 1 అయితే ζ2 ఏమవుతుంది ఇక్కడ 0. అప్పుడు గ్రాఫ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్ళింది. క్లియర్. సో యాక్చువల్ గా ఇట్లా గ్రాఫ్ ఒక అందాజ్ ఐడియా పెట్టుకోండి, దీని రిలేటెడ్ గా అంటే ఒక ఐడియా ఉండాలి. ఇది రౌల్ట్స్ లా ఒబే చేసే గ్రాఫ్ అంటే ఐడియల్ సొల్యూషన్స్ కి గ్రాఫ్. మరి నాన్ ఐడియల్ సొల్యూషన్స్ అంటున్నాం. ఐడియల్ సొల్యూషన్స్ కి ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి, ఒక్కసారి చూద్దాము. ఐడియల్ సొల్యూషన్స్ ఎగ్జాంపుల్స్ చూడండి. ఎన్హెక్సేన్ ఎన్హెప్టెన్ అంటే హైడ్రోకార్బన్స్, బెంజీన్ టౌలిన్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్, బ్రోమో ఈథేన్ బ్రోమో క్లోరో ఈథేన్ ఆల్కైల్ హాలైడ్స్ అంటే సిమిలర్ కాంపౌండ్స్ ఐడియల్ సొల్యూషన్స్. నాన్ ఐడియల్ సొల్యూషన్స్ అంటే సమ్వాట్ వాటర్ బెంజిన్, ఎసిటిన్ క్లోరోఫామ్, ఎసిటోన్ క్లోరోఫామ్ ఇట్లా డిఫరెంట్ గా కనబడతాయి. అప్పుడు వాటిని నాన్ ఐడియల్ సొల్యూషన్స్ అంటాం. ఈ నాన్ ఐడియల్ సొల్యూషన్స్ మళ్ళీ మనకి 2 ways లో డివైడ్ చేస్తాం. నాన్ ఐడియల్ సొల్యూషన్స్ IDEAL. నాన్ ఐడియల్ సొల్యూషన్స్ ఏంటి, విచ్ డస్ నాట్ ఒబే రౌల్ట్స్ లా అంటే డెల్టా వి మిక్స్ డెల్టా హెచ్ మిక్స్ నాట్ ఈక్వల్ టు 0 అన్నాం. అంటే ఎయిదర్ లెస్ దాన్ ఆర్ గ్రేటర్ దాన్ అవ్వాలి కదా. అవే నెగటివ్ డీవియేషన్ ఫ్రమ్ రౌల్ట్స్ లా, పాజిటివ్ డీవియేషన్ ఫ్రమ్ రౌల్ట్స్ లా. నెగటివ్ డీవియేషన్ డెల్టా వి మిక్స్ లెస్ దాన్ 0, డెల్టా హెచ్ మిక్స్ లెస్ దాన్ 0. పాజిటివ్ డీవియేషన్ డెల్టా వి మిక్స్ గ్రేటర్ దాన్ 0, డెల్టా హెచ్ మిక్స్ గ్రేటర్ దాన్ 0. అర్థమైందా. నెగటివ్ అంటే లెస్ దాన్ 0, పాజిటివ్ అంటే గ్రేటర్ దాన్ 0, నాట్ ఈక్వల్ టు 0 అంటే అది లెస్ దాన్ అవ్వచ్చు, గ్రేటర్ దాన్ అవ్వచ్చు. ఒక్కొక్క దానికి ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం. నెగటివ్ డీవియేషన్ కి ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్
ఏం చెప్తున్నాను? నెగిటివ్ డీవియేషన్. నెగిటివ్ డీవియేషన్ ఎగ్జాంపుల్ జాగ్రత్తగా చూడండి. మనం తీసుకుంటున్నాం క్లోరోఫామ్ CHCl3 ప్లస్ ఎసిటోన్. క్లోరోఫామ్ ఇంకా ఎసిటోన్ తీసుకుంటున్నాం. జనరల్ గా ఎసిటోన్ స్ట్రక్చర్ ఇలా వేస్తాం, CC డబల్ బాండ్ OC. ఎసిటోన్ తెలుసు కదా, వన్ ఆఫ్ ది కీటోన్. దీనికి క్లోరోఫామ్ CHCl3, ఇదే కదా క్లోరోఫామ్. సో ఇది సొల్యూట్, ఇది సాల్వెంట్, ఏదో ఒకటి సొల్యూట్ సాల్వెంట్ ఉన్నాయి. ఇండివిజువల్ గా వీటిని టెంపరేచర్ అప్లై చేశాం. టెంపరేచర్ అప్లై చేస్తే ఇండివిజువల్ గా వీటి మధ్యలో ఏముంటుందంటే వీక్ వాండర్వాల్ ఫోర్స్ ఉంటుంది. దానివల్ల ఎవాపరేషన్ బాగా వచ్చింది, అంటే వేపర్ ప్రెషర్ బాగా వచ్చింది. ఎప్పుడైతే వీటి రెండింటిని కలిపేశామో, ఎప్పుడైతే వీటి రెండింటిని మిక్స్ చేశామో ఏం జరుగుతుందో తెలుసా? హైడ్రోజన్ బాండింగ్ ఫామ్ అవుతుంది. అర్థమైందా? ఇండివిజువల్ గా చేసినప్పుడు వీక్ వాండర్వాల్ ఫోర్స్ వల్ల మనం టెంపరేచర్ ఇవ్వగానే వేపర్ ప్రెషర్స్ బాగా వచ్చేసినాయి. ఎప్పుడైతే రెండింటిని మిక్స్ చేసామో హైడ్రోజన్ బాండింగ్ ఫామ్ అయిపోయింది. మరి హైడ్రోజన్ బాండింగ్ ఫామ్ అయిన తర్వాత ఎవాపరేషన్ ఏమవుతుందమ్మా? తగ్గిపోతుంది. వేపర్ ప్రెషర్ ఏమైపోతుంది? తగ్గిపోతుంది. అదే నెగిటివ్ డీవియేషన్ ఫ్రమ్ రౌల్స్ లా. సో నెగిటివ్ డీవియేషన్ అంటే యాక్చువల్ డీవియేషన్ కంటే తక్కువ. The non-ideal solutions in which the intermolecular attractive forces between solute-solvent molecules are stronger than that of solute-solvent, and solvent shows negative deviation. సో యాక్చువల్ గా బుక్కుల్లో వాటిలో డీటెయిల్డ్ గా నీట్ గా ఇస్తాడు. మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఏంటి కాన్సెప్ట్ అర్థం అవ్వాలి, ప్రాబ్లం చేయగల కేపబిలిటీ రావాలి. నాన్ ఐడియల్ అంటే ఏం లేదు, ఫస్ట్ ఇనిషియల్ గా ఎవాపరేషన్ బాగా ఇస్తుంది. ఎప్పుడైతే సొల్యూషన్ ఫామ్ అయిందో వేపర్ ప్రెషర్ అనేది ఏమైపోతుంది? తగ్గిపోతుంది. ఫస్ట్ వేపర్ ప్రెషర్ ఎక్కువ, సొల్యూషన్ ఫామ్ అయిన తర్వాత వేపర్ ప్రెషర్ తక్కువ. అప్పుడు నెగిటివ్ డీవియేషన్ ఫ్రమ్ రౌల్స్ లా. క్లోరోఫామ్ అండ్ ఎసిటోన్, ఫినోల్ అండ్ ఎనిలీన్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ నాన్ ఐడియల్ సొల్యూషన్స్. సో నాన్ ఐడియల్ సొల్యూషన్స్ లో నెగిటివ్ డీవియేషన్, యాక్చువల్ డీవియేషన్ గ్రాఫ్ ఇందాక చెప్పాను కదా, ఈ డాటెడ్ లైన్స్ గుర్తుండాలి అని. నెగిటివ్ డీవియేషన్ అంటే దాని కిందకు వచ్చింది గ్రాఫ్, చూసారా? ఒరిజినల్ గ్రాఫ్ కంటే కిందకు వస్తే నెగిటివ్ డీవియేషన్. మరి పాజిటివ్ డీవియేషన్ ఎక్కడుంది? మరి పాజిటివ్ డీవియేషన్, జనరల్ గా ఎగ్జాంపుల్ ఇది తీసుకుందాం. ఏంటి? బెంజీన్ ప్లస్ వాటర్ తీసుకుందాం. ఇండివిజువల్ గా ఫస్ట్ మనం హీట్ చేసాం, వేపర్ ప్రెషర్స్ వస్తుంది. జనరల్ గా వాటర్ లో ఏం బాండింగ్ ఉంటుందమ్మా? హైడ్రోజన్ బాండింగ్ ఉంటుంది. బెంజీన్ లో వీక్ వాండర్వాల్ ఫోర్సెస్ ఉంటాయి. ఇండివిజువల్ గా చేసినప్పుడు వేపర్ ప్రెషర్ అనేది ఫస్ట్ లోగా ఉంటుంది. ఎందుకు? హైడ్రోజన్ బాండింగ్ కదా, మాలిక్యూల్స్ నేను పోను అని గట్టిగా ఉన్నాయి. మనం టెంపరేచర్ ఇచ్చాం, సరే అని కొంచెం వేపర్ ప్రెషర్ వచ్చింది. ఎప్పుడైతే రెండింటిని కలిపేసామో, ఎప్పుడైతే బెంజిన్ ని వాటర్ ని కలిపేసాం, ఈ బెంజిన్ ఈ వాటర్ మధ్యలో ఉన్న హైడ్రోజన్ బాండింగ్ ని డిస్టర్బ్ చేసేస్తుంది. అప్పుడు వేపర్ ప్రెషర్ ఫుల్ రైజ్ లోకి వెళ్ళిపోతుంది. అంటే ఫస్ట్ ఇనీషియల్ గా వేపర్ ప్రెషర్ అనేది తక్కువ ఉంది. ఎప్పుడైతే సొల్యూషన్ ఫామ్ అయిందో వేపర్ ప్రెషర్ ఎక్కువ. పాజిటివ్ డీవియేషన్ ఫ్రమ్ రౌల్స్ లా. ఎగ్జాంపుల్స్ బెంజిన్ వాటర్, ఇథనాల్ అండ్ ఎసిటోన్, CH2 అండ్ ఎసిటోన్, ఇవి పాజిటివ్ డీవియేషన్ కి ఎగ్జాంపుల్స్. గ్రాఫ్ ఏంటి? నార్మల్ రౌల్స్ లా కి గ్రాఫ్ రెడ్ లైన్ తో చూపించాను, పాజిటివ్ డీవియేషన్. క్లియర్? అలా నెగటివ్ డీవియేషన్, పాజిటివ్ డీవియేషన్ కంప్లీట్ చేసేసుకున్నాం విత్ ఎగ్జాంపుల్స్. ఇంపార్టెంట్. క్లియర్? నెక్స్ట్ అజియోట్రోప్స్. అజియోట్రోప్స్ అంటే ఏంటి? ది బైనరీ సొల్యూషన్స్ having same composition in liquid and vapor phase which boil at a constant temperature. మనకి కావాల్సింది ఇది. And cannot be separated by fractional distillation. ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ టెక్నిక్ ద్వారా సెపరేట్ చేయని కాంపౌండ్స్ ని అజియోట్రోపిక్ మిక్చర్స్ అంటారు. ఈ అజియోట్రోపిక్ మిక్చర్స్ అనేవి టూ టైప్స్. మినిమం బాయిలింగ్ పాయింట్ అజియోట్రోప్స్, మాక్సిమం బాయిలింగ్ పాయింట్ అజియోట్రోప్స్. మరి యాక్చువల్ గా మినిమం బాయిలింగ్ పాయింట్ ఎప్పుడు వస్తుంది, మాక్సిమం బాయిలింగ్ పాయింట్ ఎప్పుడు వస్తుందో చూడండి. మినిమం ఎప్పుడు? లార్జ్ పాజిటివ్ డీవియేషన్ ఉంటే. మాక్సిమం ఎప్పుడు? లార్జ్ నెగిటివ్ డీవియేషన్ ఉంటే. మనకి బోల్డ్ అంత టైము మంచి క్లాస్ చెప్పుకోవాలంటే దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూర్చుంటా. ఇప్పుడు ఈ షార్ట్ టర్మ్ కి మీరు టకటక ఎట్లా గుర్తుంచుకుంటారు? మినిమం బాయిలింగ్ పాయింట్ అంటే పాజిటివ్ డీవియేషన్, మాక్సిమం బాయిలింగ్ పాయింట్ ఉంటే నెగిటివ్ డీవియేషన్. అలా గుర్తుంచుకోండి విత్ ఎగ్జాంపుల్స్. క్లియర్?
నెక్స్ట్ వచ్చేసేద్దాం అదే కాలిగేటివ్ ప్రాపర్టీస్. కాలిగేట్ టు పేస్ట్. సో కాలిగేటివ్ ప్రాపర్టీస్ అంటే ఏంటి? జనరల్ గా నెంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ మీద డిపెండ్ అవుతాయి. కాలిగేటివ్ ప్రాపర్టీస్ అంటే ఏంటి? డెఫినేషన్ ఏం చెప్తారు? విచ్ డిపెండ్స్ ఆన్ నెంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్. ఒకటి చెప్పండి, నేను సొల్యూషన్స్ ఎన్ని టైప్స్ అని చెప్పాను? ట్రూ సొల్యూషన్స్, కొల్లాయిడల్ సొల్యూషన్స్, సస్పెన్షన్స్ కదా. మరి ఈ మూడిట్లో దేనికి కాలిగేటివ్ ప్రాపర్టీస్ ఎక్కువ? ట్రూనా, కొల్లాయిడలా, సస్పెన్షన్సా? ఆలోచించండి. నాకు సొల్యూషన్ ఇంత ఫామ్ అవ్వాలి. ట్రూ సొల్యూషన్స్ లో సొల్యూట్ పార్టికల్ సైజ్ ఎంత ఉంటుంది? ఒక చిన్న చుక్క. కొల్లాయిడల్ సొల్యూషన్ లో సొల్యూట్ పార్టికల్ సైజ్ కొంచెం పెద్దదే అని చెప్పాను కదా. సస్పెన్షన్స్ లో సొల్యూట్ పార్టికల్ సైజ్ ఇంకా కొంచెం పెద్దది. కాలిగేటివ్ ప్రాపర్టీస్ అంటే ఏంటి? ది ప్రాపర్టీస్ విచ్ డిపెండ్స్ ఆన్ నెంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్. ఇది ఫామ్ అవ్వాలంటే ఇవి ఎక్కువ పడతాయా, ఇవి ఎక్కువ పడతాయా, ఇవి ఎక్కువ పడతాయా? నెంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ ట్రూ సొల్యూషన్స్ కి ఎక్కువ కాలిగేటివ్ ప్రాపర్టీస్. అర్థమైందా? సో యాక్చువల్ గా ఈ కాలిగేటివ్ ప్రాపర్టీస్ మనకి 4 ఉన్నాయి. అవే ఆర్ఎల్బిపి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలిగేటివ్ ప్రాపర్టీస్ అంటే ఏం రాసాం? ది ప్రాపర్టీస్ విచ్ డిపెండ్స్ అపాన్ నెంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ ప్రెసెంట్ ఇన్ ద సొల్యూషన్. 4 కాలిగేటివ్ ప్రాపర్టీస్ ఏమేంటివి? ఆర్ఎల్బిపి ఆల్రెడీ చదివేశాం మేడం. ఫార్ములా కూడా మనకి తెలుసు. ఏంటి ఫార్ములా? జీటా బి ఈజ్ ఈక్వల్ టు పి నాట్ ఏ మైనస్ పిఏ బై పి నాట్ ఏ. డెరివేషన్ చేసేసుకుందాం. ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్, డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్, ఆస్మోటిక్ ప్రెషర్. వన్ బై వన్ చేసుకుంటూ వచ్చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్ చూడండి. ఏమిచ్చాను క్వశ్చన్? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సబ్స్టాన్సెస్ షో ది హైయెస్ట్ కాలిగేటివ్ ప్రాపర్టీస్. ఏంటి ఆన్సర్? మనకి కాన్సన్ట్రేషన్స్ ప్రాబ్లం చేయాలా? అక్కర్లే. ఏమన్నాను? నెంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ ఎందులో అయితే ఎక్కువ ఉంటాయో దానికి కాలిగేటివ్ ప్రాపర్టీస్ ఎక్కువ. BaCl2 ఒక Ba, 2 క్లోరిన్లు, మొత్తం ఎన్ని అయాన్స్ ఉన్నట్టు? 3. యూరియా మొత్తం NH2CO NH2 ఒక కాంపౌండ్ 1. AgNO3 Ag ఒకటి NO3 ఒకటి 2. అర్థమైందా? N 3 ఓలు ఒక Ag అట్లా కాదు, అక్కడ NO3 నైట్రేట్ అంట. NH4 టేకెన్ ట్రైస్ PO4 అంటే అమ్మోనియం అయాన్స్ ఎన్ని ఉన్నాయి? 3. PO4 ఎన్ని ఉన్నాయి? 1. అప్పుడు ఎంత వచ్చిందమ్మా? 4 అయాన్స్. మరి ఇప్పుడు దేనికి కాలిగేటివ్ ప్రాపర్టీస్ ఎక్కువ? ఆప్షన్ డి. క్లియర్? వన్ బై వన్ చెప్పుకుంటూ వద్దాం. ఫస్ట్ వన్ ఏంటి? రిలేటివ్ లోవరింగ్ ఇన్ వేపర్ ప్రెషర్. ఫైనల్ గా మనకి గుర్తుండాల్సిన ఫార్ములా ఏంటి? మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ జీటా బి ఈజ్ ఈక్వల్ టు పి నాట్ ఏ మైనస్ పిఏ బై పి నాట్ ఏ. ఈ ఫార్ములా గుర్తుంచుకోండి. రిలేటెడ్ గా ప్రాబ్లం కూడా మనం చేసేసాం. నెక్స్ట్ వద్దాం. ప్రాబ్లం చేసేసాం, మళ్ళీ స్లైడ్ కూడా వదిలేదన్నమాట. అరే అరే అరే. నెక్స్ట్ ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్. బాయిలింగ్ పాయింట్ లో ఎలివేషన్ ఎప్పుడు వస్తుంది? బాయిలింగ్ పాయింట్ లో ఎలివేషన్ అనేది ఎప్పుడు వస్తుంది? జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక గిన్నెలో నీళ్లు తీసుకున్నాను. ఇవి నీళ్లు. ఇందులోకి నేను ఒక 2 స్పూన్స్ 3 స్పూన్స్ గ్లూకోజ్ ని యాడ్ చేస్తున్నా. గ్లూకోజ్ అనేది ఏంటి? నాన్ వోలటైల్ కాంపౌండ్. ఇదేమన్నాను నేను? వాటర్. సో వాటర్ లోకి గ్లూకోజ్ యాడ్ చేస్తున్నాను. వెన్ ఎవర్ నాన్ వోలటైల్ సొల్యూట్ ఈస్ యాడెడ్ టు వోలటైల్ సాల్వెంట్, వేపర్ ప్రెషర్ ఏమవుతుంది? తగ్గిపోతుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి గ్రాఫ్ ఎలా వస్తుందమ్మా? ప్యూర్ సాల్వెంట్ టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే వేపర్ ప్రెషర్ ఏమవుతుంది? ఇంక్రీజెస్ ఎక్స్పోనెన్షియల్లీ. ఇది ఏంటి ఇక్కడ మనకి? ప్యూర్ సాల్వెంట్. ఎప్పుడైతే మనము అందులోకి నాన్ వోలటైల్ సొల్యూట్ యాడ్ చేస్తాం, ఇక్కడ ప్యూర్ సాల్వెంట్ యొక్క బాయిలింగ్ పాయింట్ నేను T0B అంటున్నా. ఇప్పుడు అందులోకి నేను సొల్యూట్ నాన్ వోలటైల్ సొల్యూట్ యాడ్ చేశాను. వేపర్ ప్రెషర్ ఏమవుతుంది? తగ్గుతుంది. కొంచెం టెంపరేచర్ ఇంక్రీజ్ చేశాం అంటే మళ్ళీ దీనికి ఇక్కడ TB, దీని బాయిలింగ్ పాయింట్ ఏంటి? సొల్యూషన్ యొక్క బాయిలింగ్ పాయింట్ ఏంటి? ఇది సొల్యూషన్. సొల్యూషన్ యొక్క బాయిలింగ్ పాయింట్ ఏమవుతుంది? TB. మరి ఈ డిఫరెన్స్ నే మనం అంటాం డెల్టా TB, చేంజ్ ఇన్ బాయిలింగ్ పాయింట్. TB ఎక్కువ, T0B ఎక్కువ? ఆఫ్ కోర్స్ TB. డెల్టా TB is equal to TB minus T0B. TB minus T0B. మరి ఈ డెల్టా TB అనేది దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది అంటే మొలాలిటీ. నేనేమన్నాను? కాలిగేటివ్ ప్రాపర్టీస్ ఆర్ డిపెండ్స్ ఆన్ నెంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్. ఇదే కదా చెప్పుకున్నాం.
ఫస్ట్ RLBP మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్, నెంబర్ ఆఫ్ పార్టికల్స్ అంటే మోల్ ఫ్రాక్షన్ కాన్సంట్రేషన్ టర్మ్ తీసుకున్నాం. ఎలివేషన్ అండ్ బాయిలింగ్ పాయింట్ కాన్సంట్రేషన్ టర్మ్ ఏం తీసుకుంటున్నాం? మొలాలిటీ. డెల్టా టీబీ ఇస్ ప్రపోర్షనల్ టు m. ఈ ప్రపోర్షనాలిటీని తీసి మనం పెట్టే కాన్స్టెంటే kb ఇంటూ m. very important. kb is called ebuloscopic constant. delta tb is equal to kb into m. మరి kb ని ఏమంటాం మనం? ebuloscopic constant. ఎలివేషన్ లో వచ్చేది ఎబ్యులోస్కోపిక్ కాన్స్టెంట్, డిప్రెషన్ లో వస్తుంది క్రయోస్కోపిక్ కాన్స్టెంట్. చెప్తా ఎట్లా గుర్తుంచుకోవాలో కూడా చెప్తాను. కేబి అంటే ఏంటి? ఇప్పుడు మనకి ఎబ్యులోస్కోపిక్ కాన్స్టెంట్. ఎబ్యులోస్కోపిక్ కాన్స్టెంట్ అంటే ఇప్పుడు మనకి ఫార్ములా ఏమవుతుంది? కేబి ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తాం ఇప్పుడు? డెల్టా టీబీ బై ఎం. డెల్టా టీబీ అంటే ఏంటి? టీబీ మైనస్ టీ నాట్ బి బై ఎం. అర్థమైందా? కెల్విన్ కేజీ పర్ మోల్. యూనిట్స్ ఏమవుతాయి? జాగ్రత్తగా చూడండి. టెంపరేచర్ పైన ఉన్నది ఏంటి? టెంపరేచర్. టెంపరేచర్ కి యూనిట్స్ ఏంటి? కెల్విన్. మొలాలిటీ అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ పర్ వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ కేజీ కదా, అంటే మోల్ పర్ కేజీ. అప్పుడు ఇదేమైపోయింది? కెల్విన్ కేజీ పర్ మోల్. క్లియర్? అదే కేబీకి యూనిట్స్. ఈ రిలేటెడ్ గా మనం ఒక ప్రాబ్లం అనేది చేద్దాం. ఎబ్యులోస్కోపిక్ కాన్స్టెంట్. సి ఇక్కడ ఏమి ఇచ్చాడో చూడండి. ది మోలాల్ ఎలివేషన్ కాన్స్టెంట్ ఆఫ్ H2O ఈజ్ 0.51. మోలాల్ ఎలివేషన్ కాన్స్టెంట్ అన్నా ఎబ్యులోస్కోపిక్ కాన్స్టెంట్ అన్నా ఒకటే. ఎబ్యులోస్కోపిక్ కాన్స్టెంట్ ఎంత ఇచ్చాడు? 0.51 అంటే కేబీ వాల్యూ ఇచ్చాడు. The boiling point of 0.1 molar aqueous NaCl solution is అంటే సొల్యూట్ యొక్క బాయిలింగ్ పాయింట్ కావాలి అంటున్నాడు. జనరల్ గా మనకి ఫార్ములా ఏంటమ్మా? డెల్టా టీబీ ఈజ్ ఈక్వల్ టు కేబీ ఇంటూ ఎం. డెల్టా టీబీ అంటే ఫార్ములా ఏంటి? టీ నాట్ బి కాదు టీబీ కదా పెద్దది. టీబీ మైనస్ టీ నాట్ బి ఈజ్ ఈక్వల్ టు కేబీ ఎంత ఇచ్చాడు మనకి? 0.51 ఇంటూ మొలాలిటీ ఎంత ఇచ్చాడు? 0.1. జనరల్ గా ఇప్పుడు మనం కావాలి ఏం చేసుకోవాలి? 0.51 ఇంటూ 0.1 టీబీ మైనస్ టీ నాట్ బి వాల్యూ లో మనం కావాలి టీబీ. టీ నాట్ బి అంటే ప్యూర్ వాటర్ aqueous NaCl సొల్యూషన్, ప్యూర్ వాటర్ బాయిలింగ్ పాయింట్. జనరల్ గా ప్యూర్ వాటర్ బాయిలింగ్ పాయింట్ మనకి 100 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుంది. సో TB minus 100 is equal to 0.51 అంటే 51/100 into 1/10. సో maximum ఇది 50 వేసుకుందాం. 0 0 cancel, 5 2 10, 1/20. TB is equal to minus 100 ఇటు వస్తే plus 100. That is equal to ఏమవుతుంది? 2000. 1/20. 2000 వేసుకోండి. 0 0 cancel. మాక్సిమం మనకి ఎంత వస్తుంది? 100. నెక్స్ట్ వచ్చేసాం డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్. ఫ్రీజింగ్ పాయింట్ బాయిలింగ్ పాయింట్ అంటే ఏంటి? లిక్విడ్ స్టేట్ నుంచి గ్యాసియస్ స్టేట్ లోకి వెళ్ళడం. ఫ్రీజింగ్ పాయింట్ అంటే లిక్విడ్ స్టేట్ నుంచి ముందుకి సాలిడ్ స్టేట్ లోకి రావడం. క్లియర్? సో దాని వల్ల ఫస్ట్ టెంపరేచర్ ఫ్రీజింగ్ పాయింట్ అంటే జనరల్ గా 0 డిగ్రీస్ ఉంటుంది కదా వాటర్ కి. అలాంటి దాంట్లోకి మళ్ళీ మనం నాన్ వాలటైల్ సొల్యూట్ యాడ్ చేసాం అంటే ఇంకా టెంపరేచర్ ఏమైంది? డిప్రెషన్ అయిపోయింది, లోపలికి వెళ్ళిపోయింది. ఇంకా అంటే టీ నాట్ ఎఫ్ ఎక్కువ ఉంటుంది, టీఎఫ్ తక్కువ ఉంటుంది. అర్థమైందా? సో డెల్టా టీఎఫ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుంది ఇప్పుడు? టీ నాట్ ఎఫ్ మైనస్ టీఎఫ్. మరి డెల్టా టీఎఫ్ అనేది కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మొలాలిటీ. ఈ ప్రపోర్షనాలిటీని తీసి పెట్టే కాన్స్టెంట్ అంటే కేఎఫ్. ఇక్కడ కేఎఫ్ నే అంటాము క్రయోస్కోపిక్ కాన్స్టెంట్. డిప్రెషన్ లోకి వెళ్ళడం అంటే ఏడవడం అంటే క్రై. అలా గుర్తుంచుకోండి. ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ అంటే ఎబ్యులోస్కోపిక్ కాన్స్టెంట్. డిప్రెషన్ అంటే క్రయోస్కోపిక్ కాన్స్టెంట్, మోలార్ డిప్రెషన్ కాన్స్టెంట్. క్లియర్? సో అలా ఎలాబరేట్ చేసేసేసి ఫార్ములా చేసిన తర్వాత ప్రాబ్లం అనేది మనం సాల్వ్ చేసేద్దాం. ఏమిచ్చాడు? ది ఫ్రీజింగ్ పాయింట్ అండ్ aqueous solution containing 25 grams ethanol in 1000 grams H2O is. ఫ్రీజింగ్ పాయింట్ కావాలి అంటే టీఎఫ్ కావాలి. ఏమేమి ఇచ్చాడు చూడండి.
మనకి ఫార్ములా ఏం తెలుసు, డెల్టా టిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు టీ నాట్ ఎఫ్ మైనస్ టిఎఫ్ and this delta TF is directly proportional to molality. Delta TF is equal to KF into molality. మనకి ఇచ్చాడు KF. డెల్టా TF ప్లస్ లో ఏం పెట్టుకోండి, T naught F minus TF is equal to KF వాల్యూ ఎంత ఇచ్చాడు 1.86. మొలాలిటీ డైరెక్ట్ ఇచ్చాడా, ఇవ్వలే. మొలాలిటీ ఫార్ములా ఏంటి, నెంబర్ ఆఫ్ మోల్స్ బై వెయిట్ ఆఫ్ సాల్వెంట్. మరి నెంబర్ ఆఫ్ మోల్స్ డైరెక్ట్ గా ఇచ్చాడా, అది కూడా ఇవ్వలేదు. సో టిన్ చేద్దాం. హరే నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే ఫార్ములా ఏంటి, వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ బై వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఎంత ఇచ్చాడు 1000. మరి వెయిట్ ఎంత ఇచ్చాడు 25 grams ఆఫ్ ఇథనాల్. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. ఇథనాల్ అంటే ఫార్ములా C2H5OH. హెచ్లు ఎన్ని ఉన్నాయి 6, కార్బన్స్ ఎన్ని ఉన్నాయి 2 into 12 plus 6 plus 16 రావాలి. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఫాస్ట్ గా చేయడం. 12 2 24 plus 6 30, 30 plus 16 46. ఆహా అయిపోయింది. టీ నాట్ ఎఫ్ జనరల్ గా ఫ్రీజింగ్ పాయింట్ ఎంత ఉంటుందన్నాను 0. మనకు కావాల్సింది టీఎఫ్ వాల్యూ. క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి. ఓకేనా. 46 into 1000. ఒకసారి ట్రై చేద్దామా, ఇక్కడ 40 అయింది. ఓకే, సో ఇలా ఒకసారి అలా క్యాలిక్యులేట్ చేసేసి నాకు ఆన్సర్ కామెంట్ సెక్షన్ లో పెట్టేసేయండి. ఓకేనా. ఇలా డిప్రెషన్ అండ్ ఫ్రీజింగ్ పాయింట్ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం వచ్చేసాం ఆస్మాటిక్ ప్రెషర్. ఆస్మాటిక్ ప్రెషర్ ముందు మనకి డిఫ్యూజన్, ఆస్మోసిస్ అంటే ఏంటో తెలియాలి. డిఫ్యూజన్ అంటే జనరల్ గా ఏంటి అని అంటే ది మూవ్మెంట్ ఆఫ్ పార్టికల్స్ ఫ్రమ్ దేర్ హైయర్ కాన్సన్ట్రేషన్ టు దేర్ లోవర్ కాన్సన్ట్రేషన్. డిఫ్యూజన్ అంటే మూవ్ అవడం, ఎక్కడి నుంచి హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్ కి మూవ్ అవటాన్ని డిఫ్యూజన్ అంటాం. మరి ఆస్మోసిస్ అంటే ఏంటి, సేమ్ ది మూవ్మెంట్ ఆఫ్ పార్టికల్స్ ఫ్రమ్ దేర్ హైయర్ కాన్సన్ట్రేషన్ టు దేర్ లోవర్ కాన్సన్ట్రేషన్ త్రూ ఏ సెమీ పర్మియబుల్ మెంబ్రేన్. మధ్యలో ఒక జాలి, ఆ జాలి గుండా మూవ్ అవుతూ ఉంటాయి. ఏవి జాలి గుండా మూవ్ అవుతాయి, చిన్న పార్టికల్స్. సాల్వెంట్ మూవ్ అవుతుంది, సొల్యూట్ మూవ్ అవ్వదు సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ గుండా. అర్థమైంది కదా. మరి డిఫ్యూజన్ అంటే ఏంటో, ఆస్మోసిస్ అంటే ఏంటో. మరి ఇక్కడ నేనేం రాశాను, ఆస్మాటిక్ ప్రెషర్. ఆస్మాటిక్ ప్రెషర్ అంటే ఈ ఆస్మోసిస్ ప్రాసెస్ ని స్టాప్ చేయడానికి మనం ఇచ్చే ప్రెషర్ ని ఆస్మాటిక్ ప్రెషర్ అంటాము. ది ఎక్సెస్ ప్రెషర్ విచ్ మస్ట్ బి అప్లైడ్ ఆన్ ది సొల్యూషన్ సైడ్ టు స్టాప్ ది ప్రాసెస్ ఆఫ్ ఆస్మోసిస్. సో ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ లాగా చెప్తా. సపోజ్ నేను ఇక్కడ తీసుకున్నాను సొల్యూషన్, ఇందులో తీసుకున్నాను సాల్వెంట్, ప్యూర్ సాల్వెంట్ అంటే ఓన్లీ వాటర్. ఈ మధ్యలో పెట్టాను ఒక సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ SPM. ఇది సొల్యూషన్. సొల్యూషన్ లో ఏముంటుంది, సొల్యూట్ ఉంటుంది, సాల్వెంట్ ఉంటుంది. మరి ఇప్పుడు చెప్పండి, ది మూవ్మెంట్ ఆఫ్ పార్టికల్స్ ఫ్రమ్ దేర్ హైయర్ కాన్సన్ట్రేషన్ టు దేర్ లోవర్ కాన్సన్ట్రేషన్. ఇక్కడ సాల్వెంట్ అనేది ఇది ప్యూర్ అంటే ఇక్కడ దీని హైయర్ కాన్సన్ట్రేషన్, ఇక్కడ సొల్యూట్ సాల్వెంట్ కలిసి ఉంది అంటే సాల్వెంట్ లోవర్ కాన్సన్ట్రేషన్. సెమీ పర్మియబుల్ మెంబర్ గుండా మూవ్ అయ్యేది కేవలం సాల్వెంటే. ది మూవ్మెంట్ ఆఫ్ పార్టికల్స్ ఫ్రమ్ దేర్ హైయర్ కాన్సన్ట్రేషన్ టు దేర్ లోవర్ కాన్సన్ట్రేషన్ త్రూ ఏ సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ ఇస్ కాల్డ్ ఆస్మోసిస్. ఇప్పుడు నేను ఇక్కడ ప్రెషర్ అప్లై చేస్తున్నా, పిస్టన్ పెట్టి ప్రెషర్ అప్లై చేస్తున్నా. ప్రెషర్ అప్లై చేస్తున్నాను అని అంటే ఈ పార్టికల్స్ రావడం ఏమైపోతుంది, స్టాప్ అయిపోతుంది. అంతే కదా. అమ్మో అక్కడ గేట్ క్లోజ్ చేసేస్తున్నాడు రా, మనం ఎందుకు అంత దూరం వెళ్ళాలి, మనం వీడనే ఉందాం అనుకుంటున్నాయి. అంటే ది ప్రెషర్ అప్లైడ్ ఓవర్ సొల్యూషన్ సైడ్ టు స్టాప్ ది ప్రాసెస్ ఆఫ్ ఆస్మోసిస్ ఇస్ కాల్డ్ ఆస్మోటిక్ ప్రెషర్. అర్థమైందా. ఆస్మోటిక్ ప్రెషర్ అంటే ఏంటి, ది ప్రెషర్ అప్లైడ్ ఓవర్ సొల్యూషన్ సైడ్ టు స్టాప్ ది ప్రాసెస్ ఆఫ్ ఆస్మోసిస్ ఇస్ కాల్డ్ ఆస్మోటిక్ ప్రెషర్. దీని తర్వాత రివర్స్ ఆస్మోసిస్. కెంట్ ఆర్వో, హేమవల్లి ఇలా బ్లూ శారీ కట్టుకుని ఒక యాడ్ ఇస్తారు. కెంట్ ఆర్వో వాటర్ ప్యూరిఫైయర్. అవునా, ఆర్వో అంటే ఏంటో తెలుసా, రివర్స్ ఆస్మోసిస్. రివర్స్ ఆస్మోసిస్ అంటే ఏంటి, ఇంకా ప్రెషర్ అప్లై చేస్తారు. ది ఎక్స్ట్రా ప్రెషర్ అప్లైడ్ ఓవర్ సొల్యూషన్ సైడ్. ది సాల్వెంట్ పార్టికల్స్ ఇన్ ద సొల్యూషన్
మూవ్ టువర్డ్స్ త్రూ ది ప్యూర్ సాల్వెంట్ సైడ్. అర్థమైందా? జనరల్ గా హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్ కి మూవ్ అయితే ఆస్మోసిస్ అంటారు. రివర్స్ ఆస్మోసిస్ అంటే ఏంటి? లో కాన్సన్ట్రేషన్ నుంచి హై కాన్సన్ట్రేషన్ కి మూవ్ అవుతుంది. ఎప్పుడు మూవ్ అవుతుంది? నువ్వు ఇంకా ప్రెషర్ అప్లై చేస్తే చిచ్చి మేము ఇక్కడ ఉన్నాం అనుకుని సాల్వెంట్ పార్టికల్స్ ఇటు సైడ్ కి వెళ్ళిపోతుంది. అర్థమైందా? సో మనకి కావాలి డిఫ్యూజన్, ఆస్మోసిస్, ఆస్మోటిక్ ప్రెషర్, రివర్స్ ఆస్మోసిస్. సో ఈ 4 థింగ్స్, ఈ 4 డెఫినేషన్స్ కాన్సెప్ట్ మైండ్ లో ఉండాలి. అర్థమైంది కదా కాన్సెప్ట్? ఇప్పుడు ఆ కాన్సెప్ట్ ఎలా ఉందో ఇక్కడ చూద్దాం. అరే రే ఇదేమిటిది ప్రాబ్లం? దీని ముందేనా కాన్సెప్ట్ రాసాం మనం? ఆస్మోసిస్ అంటే ఏం రాసాం? ది స్పాంటేనియస్ ఫ్లో ఆఫ్ సాల్వెంట్ మాలిక్యూల్స్ టువర్డ్స్ ది సొల్యూషన్ సైడ్. అదే కదా సాల్వెంట్ టువర్డ్స్ ది సొల్యూషన్ సైడ్ సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ గుండా ఫ్లో అయితే ఆస్మోసిస్. ఆస్మోటిక్ ప్రెషర్ అంటే ఏమన్నా? ది ఎక్సెస్ ప్రెషర్ విచ్ మస్ట్ బి అప్లైడ్ ఆన్ ది సొల్యూషన్ సైడ్. సొల్యూషన్ సైడే కదా నేను ప్రెషర్ అప్లై చేసింది. టు స్టాప్ ది ఆస్మోసిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ ఆస్మోటిక్ ప్రెషర్. రివర్స్ ఆస్మోసిస్ అంటే ఏంటి? వెన్ ఏ ప్రెషర్ లార్జర్ దాన్ ది ఆస్మోటిక్ ప్రెషర్, ఎక్సెస్ ప్రెషర్ అప్లైడ్ ఓవర్ solution side. Pure solvent flows out of the solution through the semi-permeable membrane. సొల్యూషన్ లో ఉన్న పార్టికల్స్, సాల్వెంట్ పార్టికల్స్ సాల్వెంట్ సైడ్ కి మూవ్ అయిపోతాయి. ఈ ఆస్మోటిక్ ప్రెషర్ ని మనం ఇండికేట్ చేస్తాము పైతో. ఆస్మోటిక్ ప్రెషర్ ని దేంతో ఇండికేట్ చేస్తాం? పై. పై ఈజ్ ఈక్వల్ టు మనకి వచ్చే ఫార్ములా ఎంఆర్టి. ఆస్మోటిక్ ప్రెషర్ ఈజ్ వన్ ఆఫ్ ది కొలిగేటివ్ ప్రాపర్టీ. అది డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు కాన్సంట్రేషన్. టర్మ్ ఏంటి ఇక్కడ? మొలారిటీ. రిలేటివ్ లోడింగ్ ఇన్ వేపర్ ప్రెషర్ మోల్ ఫ్రాక్షన్, ఎలివేషన్, డిప్రెషన్, ఫ్రీజింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ మొలారిటీ. ఆస్మోటిక్ ప్రెషర్ ఏంటి? మొలారిటీ. ఏడుకెళ్ళో రాలే, మనకేం తెలుసు? ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ PV is equal to nRT, ప్రెషర్ is equal to N by VRT. N by V అంటే ఏంటి? మొలారిటీ. P అంటే ఏంటి? ప్రెషర్. ఆస్మోటిక్ ప్రెషర్ ఇక్కడ M పెట్టేసాం. అర్థమైందా? ఈ M అంటే C అన్న ఒకటే, కాన్సంట్రేషన్. క్లియర్? సో ఇప్పుడు ఇక్కడ మనం ఇచ్చాము ఐసోటోనిక్ సొల్యూషన్స్ అంటే సేమ్ ఆస్మోటిక్ ప్రెషర్. టూ సొల్యూషన్స్ హ్యావింగ్ సేమ్ ఆస్మోటిక్ ప్రెషర్ ఆర్ కాల్డ్ ఐసోటోనిక్ సొల్యూషన్స్. అంటే π1 is equal to π2 అయితే ఆ సొల్యూషన్స్ ఏమంటాం? ఐసోటోనిక్ సొల్యూషన్స్ అంటాం. ఇంకా మనం అడుగుతున్నాడు హైపర్టోనిక్ సొల్యూషన్స్ అంటే ఏంటి? హైపోటోనిక్ సొల్యూషన్స్ అంటే ఏంటి? Out of two, if one solution has higher osmotic pressure, then it is called hypertonic solutions. అంటే π1 greater than π2. Hypotonic అంటే π1 less than π2. Clear? Isotonic, hypertonic, hypotonic solutions. నెక్స్ట్ వచ్చేసేద్దాం. ఇలా మొత్తం 1 by 1 టాపిక్స్ కంప్లీట్ చేసుకుంటూ వచ్చేసాం కదా కాన్సంట్రేషన్ టర్మ్. నెక్స్ట్ ఐడియల్ అండ్ నాన్ ఐడియల్ సొల్యూషన్స్, వేపర్ ప్రెషర్, సాల్యుబిలిటీ, కొలిగేటివ్ ప్రాపర్టీస్. కొలిగేటివ్ ప్రాపర్టీస్ లో మళ్ళీ 4. సో ఇలా 1 by 1 అన్ని కంప్లీట్ చేసేసాం విత్ ప్రాబ్లమ్స్ తో. నేను మళ్ళీ మీకు కొన్ని పిక్స్ కూడా పెడతాను, మీరు అవి కూడా సాల్వ్ చేశారంటే కంప్లీట్ అయిపోయినట్టే మన సొల్యూషన్స్ చాప్టర్. ఓకేనా? సో కరెక్ట్ గా టకటగా చేసేసేసుకోండి, బాగా చేసేస్తారని ఆశిస్తున్నాను.